సామెతల గ్రంథము 4వ అధ్యాయము 5వ వచనము నుండి 8వ వచనం వరకు నేను చదువుతాను, మీరు బైబిల్లో ఫాలో అవ్వండి. సామెతల గ్రంథం 4వ అధ్యాయము 5వ వచనము నుండి 8వ వచనం వరకు నేను చదువుతాను. సామెతలు 4వ అధ్యాయము 5 నుంచి 8వ వచనాల వరకు. జ్ఞానము సంపాదించుకొనము, బుద్ధి సంపాదించుకొనము, నా నోటి మాటలను మరువకము, వాటి నుండి తొలగిపోకము. జ్ఞానమును విడువక ఉండినడల అది నిన్ను కాపాడును, దాన్ని ప్రేమించినడల అది నిన్ను రక్షించును. జ్ఞానము సంపాదించుకుంటే జ్ఞానమునకు ముఖ్యాంశము. నీ సంపాదన అంతయు ఇచ్చి బుద్ధి సంపాదించుకొనము, దాన్ని గొప్ప చేసినడల అది నిన్ను హెచ్చించును, దాన్ని కౌగిలించినడల అది నీకు ఘనతను తెచ్చును. గత 4 వారముల నుంచి మనము జ్ఞానము గురించి మనం మాట్లాడుతున్నాం. దేవుని దగ్గర నుండి వచ్చేటువంటి జ్ఞానం గురించి మనం తెలిసిన ప్రయత్నం మనం చేస్తున్నాం. సామెతల గ్రంథం మొత్తం మనం చూసినప్పుడు ఎక్కువగా జ్ఞానం గురించి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. సొలొమోను చాలా వరకు సామెతల గ్రంథం అటువంటిది చాలా వరకు సొలొమోనే రాశాడు. అయినను ఏదో సొలొమోను చెప్పాడు, సొలొమోను రాశాడంటగా కాదు, కానీ దేవుడే వాక్యం ద్వారా, సొలొమోను యొక్క మాటల ద్వారా దేవుడే మనతో మాట్లాడుతూ జ్ఞానం యొక్క గొప్పతనం గురించి మాట్లాడుతున్నాడు. ఇప్పుడు చూడండి, భక్తి జీవితం అంటే దాన్ని మనము చాలా బ్యాలెన్స్డ్గా అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. చాలా సందర్భంలో మనం భక్తికి ఇంపార్టెన్స్ ఇస్తాం, మంచిదే, కానీ కొన్నిసార్లు ఏది మిస్ అవుతామంటే జ్ఞానం గురించి మనం పెద్దగా ఆలోచన చేయము. అందుకనే ఇజ్రాయెల్ ప్రజల గురించి కూడా అపోస్తలుడైన పౌలు మాట్లాడుతున్నప్పుడు చెప్పిన మాట ఏంటంటే, వాళ్ళకి చాలా ఆసక్తి ఉంది కానీ ఆసక్తి జ్ఞానానుసారముగా లేదు. ఇప్పుడు చూడండి, కొన్ని కార్యములు చేయడం పట్ల, అది భౌతికమైన కార్యాలు కావచ్చు, అంటే మన జీవితంకు సంబంధించిన కార్యములు కావచ్చు, లేదనుకుంటే సంఘమునకు సంబంధించిన కార్యాలు కావచ్చు, ఏదైనా సరే కావచ్చు. కార్యములు చేయాలనే ఇంట్రెస్ట్ ఉంటే సరిపోదు, అది చేయడానికి అవసరమైనటువంటి జ్ఞానము కూడా మనం మొదటిగా సంపాదించుకోవాలి. బైబిల్ మనకి చాలా క్లియర్గా ఒక వరుస క్రమాన్ని బోధిస్తుంది. ఏంటంటే, ఒక కార్యాన్ని చేయడానికంటే మునుపు కొంత టైం తీసుకొని దాని గురించినటువంటి జ్ఞానమును సంపాదించుకొని ఆ తర్వాత కార్యములు చేయమని బైబిల్ చెప్తుంది. మనం ఏంటంటే కార్యములు చేయడం మీద, అంటే యాక్టివిటీ మీద, క్రియల్లో ఇచ్చినంత ముఖ్యత్వము, అర్జెన్సీ, తొందరపాటు ఏదైతే ఉందో అది మనము కూర్చొని ఆలోచించడం మీద ఉండదు. జనరల్గా కార్యం చేసే ముందు ఆలోచిద్దాం, చూద్దాం అన్నాం అనుకోండి, నార్మల్ ఏంటంటే చాలామందికి అది నచ్చదు. ఒక కార్యం చేయాలని అవసరత వచ్చింది, ఇది చేస్తే బాగుంటుంది అనిపించింది, అది జనరల్ కుటుంబంలో కావచ్చు, సంఘంలో కావచ్చు, కానీ చేద్దాం అనుకుని వెంటనే చేసేయడం కంటే జ్ఞానము గలవాడితే ఏం చేస్తా అంటే, సరే చేయాలని నలుగురు నిర్ణయం తీసుకుంటున్నాం, ఇప్పుడు ఇంతకీ ఎలా చేయాలి అన్న దాని గురించి కొంచెం ఆలోచించడం చాలా ఇంపార్టెంట్. ఆలోచించడం అంటే జస్ట్ ఏదో నీకు నువ్వుగా ప్లాన్ చేసుకోవడం కాదు. ఆలోచించడం దాంట్లో అర్థం ఏంటంటే, నువ్వు కూర్చొని నువ్వు చేయబోతున్నటువంటి కార్యమునకు జ్ఞానమును సంపాదించుకోవడం చాలా చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే నువ్వు చెప్పని చూసారా, గొడ్డలు కనుక పొదునుగా ఉంటే పని చాలా సులువుగా అవుతుందంట. అది బైబిల్ మనకు బోధిస్తుంది. చూడండి, అదొక సాధారణమైనటువంటి కార్యం అది యాక్చువల్గా చెప్పుకుంటే, కానీ అందులో కూడా ఎంత జ్ఞానం ఉందో బైబిల్ చెప్తుంది. ఈరోజు మనం ఏంటంటే బలం మీద ఏదో రకంగా సాధిద్దాం అనుకుంటాం, కానీ బైబిలే మనకేం బోధిస్తుంది అంటే, నువ్వు బలముతో కాదు చేయాల్సిన కార్యాలు, నువ్వు జ్ఞానముతో కార్యాలు చేయాలి. ఎందుకంటే జ్ఞానంతో కార్యం చేసినప్పుడు నువ్వు తక్కువ శ్రమ పడతావు, తక్కువ బలాన్ని ఉపయోగిస్తావు, ఎక్కువ ప్రతిఫలాన్ని పొందుకుంటావు. అందుకని చూడండి, ఎప్పుడైనా సరే ఇది చాలా ప్రాక్టికల్ విషయం. ఇది యాక్చువల్ చెప్పాలంటే, అంటే మనం తరచుగా ఆచరణలో పెట్టవలసినటువంటి కార్యం. చేద్దామన్నా గబగబా చేసేయడం కాదు, సరే చేద్దామన్నాం కాబట్టి ఇప్పుడు ఎలా చేయాలి అని కొంచెం ఎక్కువ టైంని ఆ కార్యములు చేయడానికి కూర్చుంటే జ్ఞానమును సంపాదించుకుంటే నీకు ఎక్కడ టైం వేస్ట్ అవదు. రిజల్ట్ చాలా త్వరగా ఉంటుంది. గొడ్డలు ఎప్పుడైతే బ్లంట్గా ఉంటుందో, మొండిగా ఉంటుందో, అప్పుడు ఎక్కువ బలం ఉపయోగించాలి, ఎంతో కొంత కట్ అవుతుంటుంది. చెట్టును కట్ చేస్తే కట్ అవుతుంది, కానీ ఎక్కువ శ్రమ తీసుకోవాలి, అది మాత్రం ఎక్కువ టైం పడుతుంది. అది బైబిల్ మనం చెప్తున్న మాట. అది జ్ఞానవంతులు ఏం చేస్తాడంటే, మొదటికి వెళ్ళిపోయి చెట్టు నరకడానికి ప్రయత్నం చేయడు, ముందు తన దగ్గర ఉన్నటువంటి ఆ పనిముట్టు అవుతుందో దాన్ని షార్ప్ చేసుకుంటాడట. ఇప్పుడు షార్ప్ చేసుకుని టైం పడుతుంది, కానీ ఈ టైం ఎప్పుడు వేస్ట్ కాదు. ఎందుకంటే నువ్వు ఇక్కడ ఎంతకైతే దానికి పదును పెట్టడానికి నువ్వు టైం స్పెండ్ చేస్తున్నావో అంతకంటే త్వరగానే నువ్వు చెట్టుని ఈజీగా నరికేస్తావు, పని త్వరగా సాధిస్తావు.
కాబట్టి కూర్చొని ఆలోచిద్దాం, తర్వాత ఆలోచించినప్పుడు చేద్దాం, ఆలోచించిన తర్వాత చేద్దాం అనుకోవడంలో అది చాలా జ్ఞానం ఉంది అందులో. అది ఎప్పుడు కార్యాలు మనం డిలే చేస్తున్నామని కాదు, సమయాన్ని వేస్ట్ చేస్తున్న ఎప్పుడు అనుకోవద్దు. నిజంగా ఒక పని చేయాలనే దృఢ సంకల్పం ఉన్నప్పుడు దాన్ని గూర్చినటువంటి జ్ఞానమే సంపాదించుకోవడానికి నిజంగా ప్రయత్నం చేస్తే, నేను బద్ధకం మీద డిలే చేయడం గురించి మాట్లాడలేదు. కార్యం సాధిద్దామన్న దృఢ సంకల్పం ఉండి అది బెటర్గా చేయడానికి ఉన్నటువంటి మార్గములు ఏంటి, నేను ఇంక నువ్వు తెలుసుకోవాల్సినటువంటి ఆలోచన ఏంటి అని కూర్చొని కొంత టైం స్పెండ్ చేస్తాను చూసారా, లేదా కొన్ని దినములు, అది ఎప్పుడు కూడా వేస్ట్ కానీ కాదు. బట్ ఇంకా చెప్పండి, నువ్వు అలా కూర్చొని టైం స్పెండ్ చేసినప్పుడే దేవుడు కూడా తన ఆలోచనలు మనకి ఇస్తాడు. అందుకనే జ్ఞానం గురించి మనం చూస్తున్నాం ఈరోజు. జ్ఞానం అంటే చాలా చాలా ఇంపార్టెంట్. దేవుడు జ్ఞానము మనుషులకు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. దాని గురించి సొలొమోను గురించి మనం చూసాం. సొలొమోను రాజు అయ్యాడు. ఆయన ఏ నిర్ణయం తీసుకుని ఏం చేసినా ఆయనకు అడ్డు లేదు, ఎవరు ఎదురు చెప్పరు. కానీ ఇంక నువ్వు సొలొమోను కృతం ఏంటంటే, ప్రభువా నాకు జ్ఞానము దయచేయి, మంచి చెడులు వివేచించి మంచి డిసిషన్ తీసుకోవడానికి అవసరం జ్ఞానం నాకు దయచేయని జ్ఞానాన్ని వెతికాడు దేవుని దగ్గర. దేవుడు చాలా చాలా ఇంప్రెస్ అయ్యాడు. అడిగితే బైబిల్లో నిజంగా ఒక వ్యక్తి ఒకటి అడిగితే అనేకమైన కార్యాలు ఇచ్చినటువంటి ప్రార్థన ఏదో ఉందంటది. నేను అనుకుంటే సొలొమోను చేసిన ప్రార్థనే. సొలొమోను భౌతికంగా ఏది అడగలేదు, జనరల్ రాజులు అడిగేటువంటిది ఏది అడగలేదని దేవుడే చెప్తున్నాడు. జనరల్ రాజులందరూ చాలా చాలా అడుగుతారు సొలొమోను, నువ్వు ఏం అడగలేదు, నువ్వు జ్ఞానాన్ని అడిగావు. ఆ తర్వాత సొలొమోను జ్ఞానం ఎక్కువ వచ్చింది. అందుకని చూడండి, నీకు ఎంతో కొంత నీ జ్ఞానం ఉండాలి. ఆ జ్ఞానం ఏం చేయాలంటే, ఏది నిజంగా జ్ఞానానుసారం అనేది తెలుసుకొని దాన్ని వెతికేంత జ్ఞానం కనీసం ప్రతి మనిషికి ఉండాలి. నువ్వు దేవుని జ్ఞానం అడిగేంత జ్ఞానం నీకుంటే దేవుడు ఖచ్చితంగా జ్ఞానాన్ని ఇస్తాడు. అందుకని సొలొమోను అంత జ్ఞానం అంత అభివృద్ధి చెందాడు. జ్ఞానమే కాదు, సంపాదన, ధనము, ఘనత అన్ని సొలొమోను దేవుడు ఇచ్చాడు. అందుకని చూడు జ్ఞానం ఎంత ఇంపార్టెంటో బైబిల్లో మనం చూస్తున్నాం. ఆత్మ విషయంలో అంతే. పౌలు అదే అంటున్నాడు, ఇజ్రాయెల్ ప్రజలకు ఆసక్తి ఉంది, కాకపోతే అది జ్ఞానానుసారంగా లేదు. జ్ఞానానుసారంగా లేదంటే అర్థం ఏంటి అంటే, పౌలు యొక్క ఆలోచన, పౌలు యొక్క అర్థం ఏంటి, పౌలు చెప్పేదానికి మీనింగ్ ఏంటంటే, వాళ్ళు ఇజ్రాయెల్ యూదులు చాలా యాక్టివిటీ చాలా బలంగా చేస్తారు. విశ్రాంతి దినం పాటించాలంటే వాళ్ళకంటే ఖచ్చితంగా పాటించే ఎవరు లేరు. దేవునికి ఇవ్వాలంటే వాళ్ళకంటే ఎగ్జాక్ట్ ప్రతిదీ ఖచ్చితంగా చూసి ఇచ్చే వాళ్ళు వేరే వాళ్ళు ఉంటారు ప్రపంచంలో. కానీ ఇంక నువ్వు పౌలు అంటున్నాడు, అయినను వాళ్ళకి రక్షణ ఉండదు. అంత ఇదిగా చేసేటువంటి వాళ్ళు రక్షణ లేదా? నిజంగా చెప్తున్నాను చూడండి, ఏదైతే యూదులు చేస్తారో, ఫరిసీలు వీళ్ళు చేస్తారో, రక్షణ పొందిన మనం కూడా అంత ఎగ్జాక్ట్గా చేయని తెలుసా? వాళ్ళంత కార్యములు చేయడంలో వాళ్ళంత ఎగ్జాక్ట్గా చేస్తారు, ప్రతిదీ ఖచ్చితంగా చేస్తారు. వాళ్ళ క్రియల్లో రాజీ పడనే పడరు. శాస్త్రం మనం కూడా రక్షణ పొందిన తర్వాత కూడా మనం రాజీ పడతాం చాలా విషయాల్లో. కానీ ఫరిసీలు చూడండి, యూదులు చూడండి, వాళ్ళు రాజీ పడనే పడరు. అంత ఇంట్రెస్ట్ కార్యాల మీద ఉంది. కాకపోతే నా కార్యములను సరైన డైరెక్షన్లో నడిపించడానికి జ్ఞానము వాళ్ళు తెచ్చుకోలేదు. దాని రిజల్ట్ ఏంటంటే, దాని రిజల్ట్ ఎంత నష్టం అంటే, జ్ఞానం లేకపోవడం వల్ల వాళ్ళకి రక్షణ లేదన్నాడు. ఒకసారి ఊహించండి, చర్చకొస్తూ దేవుని దశంభాగం ఇస్తూ ప్రతి విశ్రాంతిని ఆయన పాటిస్తూ అనేక దేవుడు చెప్పిన ప్రతి కార్యాన్ని చేస్తూ ఉండి ఆ వ్యక్తి రక్షణ పొందకుండా నరకానికి వెళ్ళిపోతాడు చచ్చిపోతే. రీజన్ ఏంటి? అన్ని పనులు అంత ఖచ్చితంగా చేస్తూ ఇంక నువ్వు లాస్ అయిపోతామా అంటే, జ్ఞానం లేకపోతే నష్టం ఖచ్చితంగా ఉంది. జ్ఞానం లేకపోతే దానికి వచ్చే నష్టం పర్యవసానం కూడా డ్రాస్టిక్గా ఉంటుంది, ఖచ్చితంగా చాలా బలంగా ఉంటుంది. అది కూడా ఎక్కువ నష్టం వస్తుంది జ్ఞానం లేకపోతే. అందుకనే కార్యములు చేసే ముందు జ్ఞానము సంపాదించుకోవడం మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చూడండి, ఇక్కడ బైబిల్లో కూడా దేవుడు మాట చెప్తున్న మాట చూడండి, ఎన్నిసార్లు సంపాదించమని మాట ఒకసారి నేను చదువుతాను చూడండి. 5వ వచనములో చూడండి 2 సార్లు వచ్చింది, జ్ఞానము సంపాదించుకోనము అని ఉంది, బుద్ధి సంపాదించుకోనము అని వచ్చింది. మరలా మనం చూస్తే 7వ వచనంలో జ్ఞానము సంపాదించుకుంటే జ్ఞానకు ముఖ్య అంశం. 7వ వచనం 2వ లైన్లో, నీ సంపాదన అంతా ఇచ్చి బుద్ధి సంపాదించుకోనము. చూడండి, సంపాదించుకుని మన మాట 2 వచనాలు 4 సార్లు వచ్చింది. సంపాదించుకో. ఏం సంపాదించుకోవాలి? డబ్బు గురించి కాదు. మనం సంపాదన అంటే డబ్బు కోసం మాడతాం. ఈరోజు బాగా సంపాదించాడు అంటే బాగా డబ్బు సంపాదించని అర్థం. కానీ బైబిల్ సంపాదన గురించి మాట్లాడినప్పుడు డబ్బు గురించి మాట్లాడలేదు, జ్ఞానం సంపాదించుకోవడం గురించి మాట్లాడుతుంది బైబిల్. మాటతో సంపాదించుకో అని దేవుడు చెప్తున్నాడు. సంపాదించుకోని అంటే అర్థం ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ జ్ఞానం నీకు అవసరం అని అర్థం. నీకు ఉన్నది సరిపోదని దేవుడు చెప్తున్నాడు. అది మాత్రం కూడా సంపాదించుకుంటే అర్థం ఏంటంటే, నువ్వు తలుచుకుంటే, నువ్వు అనుకుంటే, నువ్వు ఆశపడితే దాన్ని సంపాదించుకోవచ్చు. నువ్వు డబ్బు బహుశా ఎక్కువ సంపాదించుకోలేకపోవచ్చు. నువ్వు కష్టపడితే దాని తగ్గట్టే బహుశా నీ ప్రతిఫలం రావచ్చు. నీకున్న అర్హతను బట్టే బహుశా నీకు సంపాదన రావచ్చు. కానీ జ్ఞానం మాత్రం అలాగను కాదు. జ్ఞానము నువ్వు ఎంత తీవ్రతుండి, నాకు జ్ఞానం అవసరం నీకు ఎంత తీవ్రత ఉంటుందో, సంపాదించుకోవడంలో నీకు తీవ్రత ఉంటుందో అంత ఎక్కువ జ్ఞానం ఖచ్చితంగా నువ్వు సంపాదించుకోవచ్చు. ఎందుకంటే జ్ఞానం అవైలబిలిటీలో ఉంది.
జ్ఞానము ఘోషించుచున్నది, వివేచన తన స్వరమును వినిపించున్నది. ఎక్కడ వినిపిస్తుంది? పబ్లిక్ ప్లేసెస్లో అంట. అంటే జ్ఞానం ఎక్కడ మర్మమ్మగా, ఎక్కడో సీక్రెట్గా లేదు, ఎవరో ఒక వ్యక్తి యొక్క వశములో లేదు. జ్ఞానం సంపాదించుకోవాలి అనుకుంటే దేవుడు పబ్లిక్గా నుంచాడు. ఏదో నువ్వు వెతికే అవకాశం నీకుంటే, వెతికేటువంటి ఆలోచన నీకుంటే ఈజీగా నీకు దొరుకుతుంది అన్నాడు దేవుడు. అది అందుబాటులో ఉంది కాబట్టి సంపాదించుకో అంటున్నాడు. ఎందుకంటే నువ్వు సంపాదించుకోగలిగేటువంటి స్థితిలోనే జ్ఞానము ఉంది. అందుకే 4 సార్లు వచ్చింది అన్నమాట, సంపాదించుకో. నిజం ఆ మాట మనకేం చెప్తుందంటే, నిజంగా మనము జ్ఞానము సంపాదించుకోవడం మనకి చాలా చాలా ఇంపార్టెంట్ విషయం అర్థం చేసుకోవాలి. జ్ఞానము లేకుండా చేయడానికిను జ్ఞానంతో కొన్ని కార్యాలు చేయడానికి ప్రతిఫలంలో చాలా చాలా డిఫరెన్స్ ఉంటుంది. అందుకనే మనము జ్ఞానము సంపాదించుకోవాలి. దేవుని బైబిల్ చెప్తున్న యాకోబు పత్రిక కూడా చెప్తున్న మాట ఏంటంటే, మీలో అనుకున్న జ్ఞానం కొద్దిగా ఉంటే నన్ను అడగండి, నేను మీకు ఇస్తాను. దేవుడు జ్ఞానం కావాలంటే అడుగు, నేను జ్ఞానము ఇస్తాను. ఇప్పుడు చూడండి, మనం దేవుడు అడగండి ఇస్తానంటే అర్థం ఏంటంటే, నువ్వు ప్రభు నాకు జ్ఞానం దయచండి కాదు, నువ్వు దేవుని విశ్వాసంతో అడుగు, దేవుడు నీకు ఇచ్చేస్తాడు. నువ్వు దేవుని అడిగితే, లెటరల్ నువ్వు దేవుని అడిగితే, అడగాల్సినట్టుగా నువ్వు అడిగితే, సొలొమోను వెతికినట్టుగా దాన్ని వెతికితే, ఇక్కడ చూడండి, ఇక్కడ బైబిల్ ఎక్కడ మనం చదివి చూసిన సంపాదన అంతా ఇచ్చి బుద్ధి సంపాదన ఇచ్చి అంటే అర్థం ఏంటంటే, జ్ఞానం అనేటువంటిది నువ్వు ఆల్రెడీ ఉన్న చోట కూర్చుంటూ, నువ్వు ఉన్నటువంటి సుఖ సౌఖ్యాలు అనుభవిస్తూ, ఎలాగైతే ఉన్నావో అలాగే ఉంటూ జ్ఞానం నీ దగ్గరకు వచ్చేయాలంటే రాదు అని అర్థం. జ్ఞానం అంటేది ఎలాంటిదంటే, నువ్వు అలాగే కూర్చొని సంపాదించుకోవాలని ఆశ నీకు సరే బైబిల్ చెప్తున్నాను సంపాదించుకుంటానంటే అంటూ నీ వైపు నుండి ఎటువంటి బలమైన ప్రయత్నం నువ్వు చేయకుండా, నువ్వు కంఫర్ట్ జోన్ దాటి బయటికి రాకుండా, నువ్వు అలాగనుంటూ నిన్న ఎలాగున్నావో ఈరోజు అలాగుంటూ ఇంక నువ్వు జ్ఞానం సంపాదించుకోవాలనుకుంటే నేను అంటాను అది అజ్ఞానం అంటాను. ఎందుకంటే జ్ఞానం అలా రాదు. నువ్వు అలాగ నుండి నువ్వేం కష్టపడకుండా, నువ్వేం ప్రయత్నం చేయకుండా, నువ్వు ఎఫర్ట్ పెట్టకుండా, నువ్వు ప్రయాసపడకుండా బలమైనటువంటి విలువైనటువంటి జ్ఞానము నీకు రాదు. అందుకని బైబిల్ అంటుంది, ఇక్కడ ఏమంటుంది, అన్ని సంపాదన అంతా ఇచ్చి అంటే అర్థం ఏంటి? డబ్బులు పెట్టి కొనుక్కొని కాదు అర్థం. నువ్వేంటంటే నువ్వంత ప్రయత్నము చెయ్యి, అవసరమైతే డబ్బులు ఖర్చు పెట్టేంతలాగైనా సరే, నీకున్నటువంటిది కొంచెం నువ్వు వదులుకోవచ్చు వచ్చినా సరే వదులుకో, కానీ జ్ఞానాన్ని మాత్రం సంపాదించుకో. జ్ఞానాన్ని వదులుకోవద్దు. నువ్వు దేన్నైనా వదులుకో, జ్ఞానం వదులుకోవద్దు. బైబిల్ చెప్తాను మాట, నీ సంపాదన వదులుకో పర్లేదు, కానీ జ్ఞానాన్ని మాత్రం వదులుకోవద్దని బైబిల్ చెప్తుంది. ఆలోచించండి. మనం ఏంటంటే డబ్బులు సంపాదించుకొని చూస్తాం, జ్ఞానం సంపాదించుకోవడం గురించి ఆలోచించాం. కానీ బైబిల్ అంటుంది, నువ్వు జ్ఞానం సంపాదించుకునేటువంటి క్రమంలో డబ్బులు ఖర్చు పెట్టవలసి వచ్చినా, సమయాన్ని పెట్టవలసి వచ్చినా, ఇంకేది నువ్వు బలాన్ని ఉపయోగించవలసి వచ్చినా, ఏది చేయాల్సి వచ్చినా, ప్రయాసపడాల్సి వచ్చినా, నువ్వు ప్రయాసపడు, నీకు జ్ఞానము దొరుకుతుంది. అంటే అక్కడ సంపాదన ఇచ్చిన అర్థమైన బేసిక్గా నువ్వు నార్మల్గా చేసేదానికంటే అధికంగా నువ్వు బలంగాను ప్రయత్నం చేస్తే ఎలాంటి వారైనా సరే జ్ఞానంలో అభివృద్ధి చెందుతారని దేవుడు చెప్తున్నాడు. ఇప్పుడు అందుకని చూడండి, అది చాలా ఇంపార్టెంట్ నిజంగా. ఎందుకంటే చూడండి, మనం కూడా సంపాదించుకోవడం మీద మనకంత ఇంట్రెస్ట్ ఉండాలి. ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా సంపాదించుకుంటాం. జస్ట్ ఆలోచించి నువ్వు చేస్తున్నటువంటి కార్యముల మీద నువ్వు డ్యూటీ చేయొచ్చు, కుటుంబాన్ని నడిపించుకోవచ్చు, లేదంటే చర్చలు యాక్టివిటీసే కావచ్చు, లేదా ఇంకా నువ్వు జనరల్ నువ్వు ఏదైనా సరే చేసేటువంటి కార్యాలు అవ్వచ్చు. ఇప్పుడున్నటువంటి జ్ఞానము కంటే ఇంకొంచెం ఎక్కువ జ్ఞానము కనుక అనుకుంటే ఆ కార్యాలు ఇంకెంత బెటర్గా చేస్తావు తెలుసా? ఆ కార్యం ఇంకా బెటర్గా చేస్తావు కాబట్టి ప్రతిఫలం ఇంకెంత బెటర్గా ఉంటుందో తెలుసా? నువ్వు ఎప్పుడైతే పని చేస్తున్నావు, ఈరోజు నువ్వు పని చేయడానికి నీకు ఈరోజు కావాల్సిన జ్ఞానం సరిపోయింది. అది కానీ ఈరోజు ఉన్న జ్ఞానంతోనే రేపు అదే పని మరలా నువ్వు చేయడానికి కాదు. నువ్వేం ఎదురు చూడాలి, నువ్వేం ఆశపడాలంటే, నువ్వేం అర్థం చేసుకోవాలంటే, నేను అదే పని చేస్తాను, ఈరోజు అదే పని చేస్తాను, కానీ ప్రభు ఈరోజు నాకు కొంచెం ఎక్కువ జ్ఞానము దయచేయి. ఎందుకంటే ఇప్పుడు అలా జ్ఞానము సంపాదించుకుంటా ఉంటే నువ్వు చేసే కార్యం సులువుగా చేస్తావు, బెస్ట్గా చేస్తావు, శ్రేష్టంగా చేస్తావు. కాబట్టి దాని తగ్గ ప్రతిఫలం కూడా శ్రేష్టంగా వస్తుంది, ఈవెన్ డ్యూటీ అయినా సరే. అది అందుకనే నాది స్పెసిఫిక్, నా స్టాండర్డ్గా నా డ్యూటీ ఇదే, నా బాధ్యత అంత ఇదే, కాబట్టి దీనికి నాకు అవసరం జ్ఞానం సరిపోయిందని అనుకోవద్దు. ఓకే, నువ్వు బాగానే సాధించేస్తున్నావు, చాలామంది కంటే బెటరే, కంటే ఇంకొంచెం జ్ఞానం ఎక్కువ ఉంటే ఇంకా బెటర్గా చేస్తావు కదా. అంటాను ఆ థాట్ మనకు రావాలి. ఇంకొంచెం ఎక్కువ ఉంటే ఇంకా కొంచెం బెటర్గా నా లైఫ్ మారుతుంది కదా, ఇంకొంచెం ఎక్కువ జ్ఞానం ఉంటే ఇంకొంచెం సులువుగా నా జీవితం మారుతుంది కదా, ఆ ఆలోచన మనకు రావాలి. అలా వచ్చినప్పుడు సంపాదించుకొని నువ్వు ఏదైనా సరే చేయడం నువ్వు రెడీగా ఉంటావు. దేవుడైతే కూడా రెడీగా ఉన్నాడు. దేవుడు ధ్యానం తెచ్చి నువ్వు వెయిట్ చేస్తున్నప్పుడు ఎప్పుడు ఇస్తావు ప్రభు జ్ఞానం అని కాదు. దేవుడు ప్రార్థన చేసిన తర్వాత దాని తగ్గట్టుగా నువ్వు జ్ఞానం సంపాదించుకోవడానికి ఏమేమి చెయ్యాలో ఆ అవకాశాలు కూడా దేవుడు ఇస్తాడు. అవకాశాలు ఇచ్చినప్పుడు నువ్వు దాన్ని అర్థం చేసుకొని
ఇది నేను ప్రార్థన చేశాను, ఆ ప్రార్థన ప్రతిఫలంగానే జ్ఞానం సంపాదించుకున్న దేవుడు నాకు అవకాశం ఇచ్చాడని నువ్వు గనక వెతుక్కుంటూ వెళ్తే జ్ఞానం ఖచ్చితంగా నువ్వు సంపాదించుకుంటావు. అందుకని జస్ట్ ప్రార్థన చేసి నేను ప్రార్థన చేశానులేండి దేవుడు జ్ఞానం ఇవ్వాలని అనొద్దు. నువ్వు ప్రార్థన చేసావు సరే, ఇప్పుడు జ్ఞానం సంపాదించుకుని నువ్వేం చేస్తున్నావు? బైబిల్ అంటుంది సంపాదన అంతా ఇచ్చి జ్ఞానం సంపాదించారు, బుద్ధి సంపాదించుకో అంటే అర్థం. నువ్వు ప్రార్థన చేసావు, ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే నువ్వు జ్ఞానం సంపాదించుకునే అవసరం ద్వారాలు దేవుడు తెరుస్తాడు. నీ లైఫ్లో కొంతమంది పంపిస్తాడు, నీకు కొంతమంది నువ్వు ఫేస్ చేస్తావు, లేదా కొన్ని ప్లేస్ నేను పెడతాడు. అది ఎందుకంటే నువ్వు వాళ్ళ ద్వారానో లేదా ఆ సందర్భంలోనో నువ్వు జ్ఞానమును సంపాదించుకోవడానికి. అని జస్ట్ ప్రార్థన చేశానండి దేవుడు నాకు జ్ఞానం ఇచ్చేస్తాడంటే కాదు. అంటే అందుకని బలంగా మనం ప్రయత్నం చేయాలి. ప్రతి దాంట్లో జ్ఞానం ఘోషిస్తుంది. అంటే నువ్వు ఉన్న ప్రతి చోట జ్ఞానం అవైలబిలిటీలో ఉంది. ఎలాగైతే చూడండి ఈరోజు మనకి ఈ టెలిఫోన్ సిగ్నల్స్, ఇంటర్నెట్ సిగ్నల్స్ అలాగే కంటిన్యూల్గా ట్రావెల్ చేస్తున్నాయి. అలాగే నువ్వు వెళ్ళిన ప్రతి చోట అక్కడ ఎంతో కొంత జ్ఞానం ఖచ్చితంగా దేవుడు అందుబాటులో ఇస్తున్నాడు. నువ్వు తలుచుకొని నువ్వు కొంచెం జ్ఞానంగా నువ్వు ఆలోచించుకుంటే నువ్వు ప్రతి చోట ఎంతో కొంత జ్ఞానాన్ని నువ్వు సంపాదించుకోవచ్చు. అందుకని బైబిల్లో జ్ఞానం సంపాదించుకుని బైబిల్ చెప్తుంది. నీ కష్టం అంతా ఇచ్చేసే పర్లేదు, కానీ జ్ఞానం మాత్రం నువ్వు ఇంకొక వాక్య భాగం చూద్దాం చూడండి. సామెతల్లో 8లోకి వెళ్దాం. 8వ అధ్యాయం సామెతలు 8:14 వచనం చదువుతాను. సామెతలు 8వ అధ్యాయము 14 వచనం. సామెతలు 8:14 ఆలోచన చెప్పుటయు లెస్సైన జ్ఞానము ఇచ్చుటయు నా వశము, జ్ఞానాధారము నేనే, పరాక్రము నాదే. ఇక్కడ గమనించండి, దేవుడు అంటున్నాడు ఆలోచన చెప్పుటయు లెస్సైన జ్ఞానము ఇచ్చుటయు నా వశము. ఇవ్వడం అంటే ఆలోచన, జ్ఞానం అంటే మనుషులకి వశములు లేదు. అది దేవుడు అన్నాడు, దేవుడే దాన్ని క్లెయిమ్ చేసుకున్నాడు. అది నా కంట్రోల్ ఉంటుంది. జ్ఞానం అనేటువంటిది లెస్సైన జ్ఞానము, ఆలోచన చెప్పడం అంటే అది నా కంట్రోల్ ఉంటుంది. సో ఆలోచించండి. అందుకంటాను జ్ఞానం అంటే ఒక మనిషి కంట్రోల్ ఉందనుకోండి, బహుశా ఆ వ్యక్తి దయ తెలిసి తప్ప నీకు జ్ఞానం రాదని అనుకోవాలి. కానీ నీకు నిజంగా వెతికే మనసు నీకుంటే దేవుడు ఖచ్చితంగా నీకు ఏదో రకంగా ఆ వ్యక్తి మనసు మార్చ కావచ్చు, లేదా వేరే అవకాశం కావచ్చు, ఖచ్చితంగా దేవుడైతే నీకు ఆలోచన ఇస్తాడు, దేవుడు జ్ఞానము ఇస్తాడు. ఆలోచించండి ఒకసారి, దేవుడు అంటే ఆలోచన ఇస్తాడట మనకి. మనం ఎంతసేపు దేవుడు నాకు ఆరోగ్యం అన్నాం, నాకు ధనము అన్నా, దేవుడు ఇచ్చేవి అనుకున్నాం, కానీ దేవుడు ఆలోచన కూడా ఇస్తాడన్న విషయం మర్చిపోతున్నాం మనం. దేవుడు ఆలోచన చెప్పడు, దేవుడు చెప్తాడు తెలుసా ఆలోచన. జస్ట్ నీ మైండ్లో, నేను చెప్తాను మరలా నీ బ్రెయిన్లో కాదు, నీ మైండ్లో దేవుడు ఆలోచన తెలియజేస్తాడు. జస్ట్ దేవుడు ఆలోచన పలికిడు అనుకోండి. ఒకసారి ఆలోచించండి, నీ ఫ్యూచర్ అంతా ఏంటో నీకంటే బెటర్గా తెలిసినటువంటి దేవునికి, నీ సిచ్యువేషన్కి ఏది కరెక్టో ప్రతిదీ తెలిసినటువంటి దేవునికి నిజంగా నువ్వు ఆయన మీద ఆధారపడితే, ఆయన మాట్లాడుతున్నప్పుడు వినగలిగేటువంటి స్వరము మనసు నీకుంటే, ఆయన జస్ట్ ఒక స్టేట్మెంట్ కనుక నువ్వు దేని గురించి ఆశపడతావు, ఒక్క మాట కనుక దేవుడు కనుక నీ హృదయంలో పలికాడు అనుకోండి, అది నువ్వు విన్నావు అనుకో, నీ లైఫ్ అంత ఈజీగా మారిపోతే ఒకసారి ఊహించుకోండి. ఎందుకంటే దేవుడు ఆలోచన చెప్తాడట. ఐడియాస్ అనేటువంటివి మన మైండ్లో నుంచి రావు తెలుసా. ఆలోచన అటువంటిది ఏది ఎప్పుడు ఎలా చేయాలి, ఇలా చేస్తే బాగుంటుంది అనేటువంటి ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అది మన బ్రెయిన్లో నుంచి రావు. ఇప్పుడు చెప్తున్నాను చూడండి, బ్రెయిన్లో నుంచి రావు, అది మన మనసులో నుంచి వస్తుంది. మన మనసులోంచి ఆలోచన కూడా దేవుడు పెడతాడు. నీ మనసులో ఆల్రెడీ కొన్ని ఆలోచనలు స్టోర్ అయిపోయి ఉండవు. అదే నేను చెప్తాను ఎగ్జాంపుల్ కూడా తీసి. కొన్ని ఆలోచనలు ఆల్రెడీ మైండ్లో స్టోర్ అయిపోయి ఉండవు తెలుసా. కొన్ని ఆలోచన సడన్గా తడతాయి. నీ దగ్గర ఉంటే నీకు ఎప్పుడో తెలియాలి కదా ఆలోచన, కానీ సడన్గా ఎంతమంది తెలియదు. సడన్గా ఇప్పుడు ఎందుకు తెలిసిందంటే అది నీ లోంచి వచ్చినటువంటిది కాదు, దేవుని దగ్గర ఉండది వచ్చింది. అందుకని నీకు ఎంతమంది తెలియదు ఇప్పుడు తెలిసింది సడన్గా. అది ఎప్పుడు కూడా నీలోనే ప్రతిదీ ఉందనుకోవద్దు. నీలో గుప్తంలో లేవు, అవి దేవునిలో ఉన్నాయి. ఆలోచన చెప్పడంలోనే కానీ లెస్సైన జ్ఞానం అవడంలో కానీ అది దేవుని వశములో ఉంది అని అక్కడ దేవుడు మాటతో చెప్తున్నటువంటి మాట ఏంటంటే చూడండి, 16వ వచనం చదువుతాను, 15వ వచనం చూడండి. నా వలన రాజులు ఏలుదురు, అధికారులు న్యాయమును బట్టి పాలన చేయుదురు. నా వలన అధిపతులు, లోకములోని గనులైన న్యాయాధిపతులు అందరూ ప్రభుత్వము చేస్తారు. దేవుడు అంటున్నాడు నా వలన రాజులు వెళ్తారు, నా వలన రాజులు వెళ్తారు. దేవుడు చెప్తారన్నమాట, రాజులు కూడా ఏలాలి అంటే, ప్రజలు న్యాయంగా పరిపాలించాలంటే వాళ్ళకి ఆ కెపాసిటీ ఇచ్చేది నేను అంటున్నాడు దేవుడు. ఆయన రాజు కాబట్టి, రాజవంశంలో పుట్టాడు కాబట్టి, పుట్టుకతోనే రాయల్ ఫ్యామిలీలో పుట్టాడు కాబట్టి ఆటోమేటిక్గా కెపాసిటీ ఉందని కాదు. దేవుడు అంటున్నాడు, బహుశా అలా మనకు అనిపిస్తుంది, కానీ దేవుడు అంటున్నాడు ఆయన రాజు కుటుంబంలో పుట్టాడు కాబట్టి వాళ్ళ తాత పోలికలు వచ్చింది, లేదా వాళ్ళ నాన్న తెలివితేటలు వచ్చినాయి, వాళ్ళ తాత తెలివితేటలు వచ్చినాయని కాదు. అక్కడ దేవుడు చెప్తున్నాడు ఆ రాజులు కూడా నేను ఇచ్చేటువంటి ఆలోచన బట్టి వెళ్తారు. సరే,
అందుకే అన్నాను దేవుడి దగ్గర, అందుకే మనం డిపెండ్ అవ్వడం ఇంపార్టెంట్. ఒకసారి ఆలోచించిన, రాజు కూడా దేవుడిచ్చే జ్ఞానముతో పరిపాలిస్తాడు, నిర్ణయాలు తీసుకుంటాడు, కార్యాలు సాధిస్తాడు, కార్యాలు నెరవేరుస్తాడంటే మనకి ఇంకెంత అవసరం ఆ జ్ఞానం ఒకసారి ఆలోచించండి. అంత అధికారం, అంత బలం ఉన్నటువంటి రాజు సైతము దేవుడు ఆలోచనిస్తేనే కార్యములు రాజు సాధించగలుగుతాడు. దేవుడే చెప్పేస్తున్నాడు. అప్పుడు మనం ఎంత ఒకసారి ఆలోచించండి. మనకు అప్పుడు ఇంకా జ్ఞానం ఇంకెంత అవసరం. జ్ఞానం అవసరమైనటువంటి ఆలోచన మనకి ఇంకెంత రావాలి. అవసరాన్ని ఎప్పుడు మనం గుర్తిస్తాం, అదంత ఎక్కువ గుర్తిస్తున్న దాన్ని బట్టి దేవుడు ఆలోచన మనకిచ్చి నడిపిస్తాడు. ఒక ఎగ్జాంపుల్ బైబిల్లో చూద్దాం. చూడండి, దానియేలు గ్రంథంలోనికి వెళ్దాం ఈ రోజున. దానియేలు గ్రంథము 3వ వచనం చదువుతాం. దానియేలు గ్రంథము 1వ అధ్యాయము. దానియేలు గ్రంథం 1వ అధ్యాయము నేను చదువుతాను. చూడండి, దానియేలు గ్రంథం 1వ అధ్యాయము 3వ వచనం చదువుతాను. చూడండి, రాజు అష్పెనజు అను తన నపుంసకుల అధిపతిని పిలిపించి అతనికి ఇలాగ ఆజ్ఞాపించాను, ఇజ్రాయేల్లో రాజవంశంలో ముఖ్యులై, గమనించండి, లోపము లేని సౌందర్యమును సకల విద్యా ప్రావీణ్యత జ్ఞానము కలిగి తత్వజ్ఞానము తెలిసిన వారై రాజు నగరునందు నిలువదగిన కొందరు బాలురును రప్పించి కల్దీల విద్యను భాషను వారికి నేర్పుము. ఇక్కడ చూడండి, ఇక్కడ సందర్భం చెప్తాను. సందర్భం ఏంటంటే, ఇజ్రాయెల్ ప్రజలు దేవుని యొక్క మాటను కాదనడాన్ని బట్టి ఇజ్రాయెల్ ప్రజలను దేవుడు బబులోను రాజు చేతికి అప్పగించేస్తాడు. అప్పగించడం వల్ల ఇజ్రాయెల్ ప్రజలు చాలామంది యూదులు బబులోను రాజ్యమునకు చెరగా వెళ్ళిపోతారు. అలా చెరగా వెళ్ళిపోయిన తర్వాత బబులోను రాజ్యం ఎలాంటిదంటే బేసిక్గా అమెరికా లాంటి అగ్రరాజ్యాలు అంటాం చూసారా, అవి ఎలాగో ఆ రోజుల్లో బబులోను రాజ్యం కూడా ఒకటి చాలా బలమైనటువంటి రాజ్యం, అది చాలా జ్ఞానం ఉన్నటువంటి రాజ్యము. నేను దాని గురించి చెప్పాను చూసారా, బబులోను రాజ్యం అనేటువంటిది ఆ టైంలో ఎంత డెవలప్ అయిపోయిందంటేనంట, రాజు బిల్డింగ్ రాజభవనంలో ఆయన కూడా ఆల్మోస్ట్ ఎయిర్ కండిషన్ లాంటిది సెటప్ చేస్తున్నట్టు ఆ రోజుల్లోనే. ఒకసారి ఆలోచించండి. అంటే ఎలాగ ఎయిర్ కండిషన్ సెటప్ అంటే అర్థం ఏంటి, ఆయన బిల్డింగ్ పైనుంచి కొన్ని మొక్కలు లాంటివి పెట్టేవాడంట, కంటిన్యూల్గా వాటర్ పడుతూనే ఉంటుందంట. ఆ బిల్డింగ్ పైనుంచి వాటర్ పడుతూనే ఉంటుంది కిందకి. బేసిక్ అప్పుడు ఏమైంది, అక్కడ వాటర్ పడితే అర్థం ఏంటంటే లోపల గాలి వచ్చినప్పుడు చల్లగాలి వస్తుంది. అప్పుడు ఎప్పుడో సంగతి చెప్తున్నాం, ఇప్పుడు మనం కూలర్లు వాడుతున్నాం. కానీ చూడండి, రాజు ఆ టైంలోనే అంతలాగా సుఖపడేటువంటి స్థితిలో, కానీ ఆ సుఖపడ్డానికి జీవితాన్ని సుఖంగా మార్చుకోవడానికి ఎంత జ్ఞానముతో ఆ రాజ్యం ఆ రోజున ఉందో ఒకసారి ఆలోచించండి. జ్ఞానమునకు ఈ రాజ్యము పెద్ద పెట్టేసిందని సింపుల్ చెప్పాలంటే, ఎంతగా జ్ఞానమునకు వీళ్ళు ప్రయారిటీ ఇచ్చారంటే బబులోను రాజ్యము, వాళ్ళు కేవలం తమ రాజ్యం ఉన్నటువంటి వారిని మాత్రమే ఆలోచన చెప్పేటువంటి అందులోకి తీసుకోవడం కాదు, కానీ ఆస్థానం తీసుకోవడం కాదు, కానీ చెరగా వచ్చినటువంటి వారైనా సరే పర్లేదు, అందులో కనుక జ్ఞానము గలవారు, బుద్ధి కలిగినటువంటి వారు, ప్రావీణ్యత గలవారు ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా మనం జాబ్ ఇద్దాం, వాళ్ళు కూడా శాలరీ ఇద్దాం, వాళ్ళు కూడా ఒక మంచి పోస్ట్ మనం ఇద్దాం. ఆలోచించండి, బబులోను రాజు కన్నుడైనా సరే జ్ఞానమునకు ఎంత ప్రయారిటీ ఇచ్చాడో ఒకసారి ఆలోచించండి. జనరల్ మనం అనుకుంటాం బానిసలుగా వచ్చారంటే వాళ్ళు చాలా నీచమైనటువంటి స్థితిలో వాళ్ళు బతకాల్సి ఉంటుంది అనుకుంటాం. కానీ చాలామంది చెరగానే బానిసగా ఇబ్బందులు పడుతున్నారు. కానీ జ్ఞానవంతుల కొరకు మాత్రం రాజు వెతికాడు. ఆలోచించండి. అంటే నువ్వు చెరలో ఉన్నా సరే నీకు జ్ఞానం ఉంటే నువ్వు మిగిలిన వాళ్ళకంటే నువ్వు బెటర్గా బతికే అవకాశం ఖచ్చితంగా నీకు ఉంటుంది. జ్ఞానం ఏం చేయగలదు చెప్తున్నాను చూడండి. జ్ఞానం ఏం చేయగలదు చెప్తున్నాను. బబులోను రాజు నువ్వు చెరగా వెళ్ళిపోయావు, నీకు ఆప్షన్ లేదు యాక్చువల్ చెప్పుకుంటే, నీకు ఫ్యూచర్ లేదు యాక్చువల్ చెప్పుకుంటే, కానీ ఇంకో నువ్వు జ్ఞానవంతులకు మాత్రం అవకాశం ఉంది అక్కడ. కొన్నిసార్లు మాకు ఎవరు అవకాశం ఇవ్వట్లేదని అంటే నీకు నిజంగా అవకాశం ఇచ్చేంత జ్ఞానం నీకుందా అది గమనించు. కొన్నిసార్లు మాకు ఎవరు అవకాశం ఇవ్వట్లేదండి అంట, నేను చెప్పగలను. కొన్నిసార్లు మనం కొన్ని చేయగలం అనుకుంటాం, కానీ నిజంగా నువ్వు చేయగలవు, నీకు నిజంగా కొన్నిసార్లు నువ్వు అనుకుంటావు, కానీ నిజంగా నువ్వు చేయగలిగితే ఖచ్చితంగా దేవుడు నీకు అవకాశం ఖచ్చితంగా ఇస్తాడు. మనం కొన్నిసార్లు అనుకుంటాం నేను అది చేయగలనండి అనుకుంటాం. ఇవన్నీ చర్చలు అయినా సరే కొన్ని చేయగలండి, కానీ పాస్ట్ నాకు అవకాశం ఇవ్వట్లేదండి. నువ్వు అనుకున్నావు, నిజంగా నువ్వు చేయగలిగితే ఖచ్చితంగా ఏదో రకంగా బయటికి వస్తుంది. ఎందుకంటే అల్టిమేట్గా బేసిక్గా సంఘం క్షేమాభివృద్ధి వరకు ఏదైనా కోరుకున్నప్పుడు ఎవరైనా పర్లేదు, అది బెటర్గా చేయగలిగితే ఏదన్నా సరే పర్లేదు, ప్రాబ్లం లేదు. ఆ జ్ఞానం మనకు ఉండాలి. మనం కొన్ని చేయగలం అనుకుంటాం, నువ్వు అనుకున్నావు, కానీ నువ్వు చేయగలవలేదు, నీకు యాక్చువల్గా నీకు తెలియట్లేదు. ఇక్కడ కొంతమంది చూడండి, ఒక రాజు అయ్యి ఉండి కూడా బానిసలుగా వచ్చినటువంటి వారిని అందరినీ చీపుగా చూడలేదు. కొంతమందిని మాత్రం తన రాజు ఉన్నటువంటి ఆస్థానం ఉండేటువంటి ముఖ్యమైన వ్యక్తిగా అధికారి అంటున్నాడు. అక్కడి నుంచి వచ్చినటువంటి వారు ఎవరైనా సరే కొంచెం రాజవంశంలో ఉండి కొంచెం డిగ్నిఫైడ్గా బతుకుతూ జ్ఞానం ఉండి ప్రావీణ్యత ఉండి కొంచెం తెలివిగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరు ఉంటే వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చాయి, వాళ్ళందరినీ కూడా మనం యూజ్ చేసుకుందాం. సరే నిజంగా జ్ఞానం నాకు చూడండి ఆ రోజుల్లో ఎంత ఎంత ప్రాముఖ్యతనిచ్చేవాళ్ళు ఆ రోజుల్లో. ఈ రోజుల్లో బేసిక్ మనుషులు ఎవరు మన జ్ఞానం గురించి ఎవరు వెతకట్లేదు.
మనకి ఈ రోజుల్లో జ్ఞానం అవసరం, అంత ఎమోషన్స్ కావాలి మనకి ఈ రోజుల్లో. ఈవెన్ బయట ప్రపంచం అలాగే ఉంది. అప్పటికప్పుడు నువ్వు ఏదన్నా నువ్వు ఆ ఒక చిన్నది ఏదైనా ఒక మాటల సందర్భం మీద వస్తే ఆ డిస్కషన్లో నువ్వు గెలిచేవా లేదా, అందులో మనం గొప్పపోవడమే. కానీ జ్ఞానం సంపాదించుకోవడం గురించి ఎవరు ఆలోచన చేయట్లేదు ఈ రోజుల్లో. ఎవరో ఏదో అన్నారు, దాన్ని మనం కౌంటర్ వేస్తాం గెలుస్తాం అనుకుంటున్నాం. అది ఎంతవరకు జ్ఞానానుసారం? ఈవెన్ బైబిల్ పరంగా చూసుకున్నా సరే ఎంతవరకు అది జ్ఞానానుసారం? సింపుల్గా చిన్న మొమెంట్ నువ్వు గెలిచేసి ఆనందపడిపోతున్నావు. జ్ఞానం సంపాదించుకోవడం మీద ఇంట్రెస్ట్ లేదు మనకి. అప్పుడు చిన్నగా ఏదో అల్పంగా బతికేస్తూ అల్పమైనటువంటి వాటి మీద జయం పొందేసుకున్నటువంటి ఒక సంతోషం మీద అల్పంగా బతికేద్దాం అనుకుంటున్నాం. జ్ఞానం సంపాదించుకోవడం మీద ఇంట్రెస్ట్ మనకు లేదు. అందుకే ఈ రోజుల్లోని మనకి బేసిక్ జ్ఞానం లేదు. అందుకనే ప్రపంచంలో ప్రమాదం ఉంది. ఎందుకని? టెక్నాలజీ డెవలప్ అయిపోతుంది. పెద్ద పెద్ద మిషనరీస్ అన్నీ కొనేస్తున్నాం, పెద్ద పెద్ద బళ్ళు కొనేస్తున్నాం, ఫాస్ట్గా తిరిగేటువంటి వెహికల్స్ని తయారు చేస్తున్నాం. కానీ జ్ఞానం లేకపోవడం వల్ల ప్రాబ్లమ్స్ మనకి వచ్చేస్తున్నాయి. జ్ఞానం లేకపోవడం వల్ల. ఆ రోజుల్లో జ్ఞానం నాకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఈరోజు మనం దానికి ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు. అందుకని ప్రపంచం పాడైపోతుంది. ఒకలా జ్ఞానం ఉన్నా సరే ఇదో ఎంతో కొంత అది మానవ సంబంధమైన జ్ఞానమే. ఆ జ్ఞానంతో మనుషులు అణిచివేయడానికే తప్ప డెవలప్ అవడానికి ఏమాత్రం అది పనికిరొచ్చేటువంటి జ్ఞానము కాదు. యాకోబు పత్రికలో చెప్పిన మరొకసారి తీస్తాను అది ఈరోజు కూడా. అక్కడ యాకోబు కూడా మాట ఏమంటాడు? అది మనుషు సంబంధం శరీరానుసారమైన జ్ఞానం ఉంది, అలాగే దైవ సంబంధమైన జ్ఞానం ఉంది, సాతాను సంబంధ దెయ్యముల జ్ఞానం కూడా ఉందన్నాడు. ఈ 3 జ్ఞానాల్లో పనిచేస్తాయి తెలుసా మనలో అప్పుడప్పుడు. కాకపోతే ఏది ఎక్కువ పనిచేస్తుందో ఆలోచించుకోవాలి. 3 పనిచేస్తాయి. నువ్వు రక్షణ పొందగా ఎంతసేపు దేవుని జ్ఞానం పనిచేస్తుంది అనుకోవద్దు. లేదా కొన్నిసార్లు శరీరానుసారమైన జ్ఞానం పనిచేస్తుంది, కొన్నిసార్లు దెయ్యం యొక్క జ్ఞానం కూడా పనిచేస్తుంది మన ద్వారా. అందుకని మనము శ్రేష్టమైనటువంటి దేవుని జ్ఞానం సంపాదించడం ఆలోచించాలి. ఇక్కడ ఈ బబులోను రాజు జ్ఞానానికి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చాడంటే, బాన్స్లో వచ్చినా సరే పర్లేదు, అందులో ఎవరన్నా జ్ఞానవంతులు తెలివిగల వాళ్ళు ఉంటే వాళ్ళని సెలెక్ట్ చేసి వాళ్ళని రెడీ చేసి నా దగ్గర తీసుకొని రా రాజు. అందుకనే అంటాను బబులోను రాజ్యం అంతలాగా డెవలప్ అవడానికి కారణం కూడా ఇదే అంటాను నేను. ఎందుకంటే రాజు జ్ఞానం మనకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చాడు. వాళ్ళు ఎవరైనా సరే పర్లేదు, వాళ్ళ జ్ఞానవంతులైతే వాళ్ళ ఆలోచన వల్ల కనుక నా రాజ్యము బలపడుతుంది, వాళ్ళ ఆలోచన వల్ల కనుక నేను సుఖంగా ఉంటాను, నా రాజ్యము బలంగా ఉంటుంది అనుకుంటే వాడు బానిసైనా పర్లేదు, వాడు తీసుకొచ్చిన ఒక పొజిషన్ వారికి ఇస్తాను సార్. ఖచ్చితంగా అందుకే బైబిల్లో చూడండి, జ్ఞానం సంపాదించుకుని అందుకే బైబిల్ చెప్తుంది. నీకేం నువ్వేదైనా లాస్ అయిపోవచ్చు, నువ్వుకున్న డబ్బు లాస్ అయిపోవచ్చు, నీకున్న పదవి లాస్ అయిపోవచ్చు, కానీ జ్ఞానం ఎవరు దొంగిలించలేరు. జ్ఞానాన్ని ఎవరు అందుకనే జ్ఞానం సంపాదించుకోవాలి. ఈ బబులోను రాజు మొత్తం దోచేసుకున్నాడు, ఇజ్రాయెల్ రాజ్యం మొత్తం దోచేసుకున్నాడు. వీళ్ళకి ఏం లేదు, కట్టుబట్టలతో వచ్చారు బానిసలుగా. కానీ వీరికి ఉన్నటువంటి జ్ఞానం ఎవ్వరూ దొంగిలించలేరు. అందుకనే ఈ బబులోను రాజు కూడా ఒక అన్యుడై ఉండి యూదుల దగ్గరకు వచ్చి అన్నాడు, ఎలాంటి తెలివి గలవాళ్ళు, బుద్ధి గలవాళ్ళు, ప్రావీణ్యత అంటే కొంచెం ఏదైనా కార్యాలు శ్రేష్టంగా చేయగలిగేటువంటి ఆ జ్ఞానం అంటుండే ఎవరు ఉంటే కనుక వాళ్ళని తీసుకొచ్చి ప్రిపేర్ చేసి ఉంచండి అన్నాడు అని అధికారితో చెప్పాడు. ఆ తర్వాత అక్కడ ప్రాబ్లం ఏంటంటే, బబులోను రాజ్యంలోనికి వీళ్ళు వచ్చారు కాబట్టి బబులోనికంటూ కొన్ని సాంప్రదాయాలు, ఆచారాలు ఉంటాయి. ఇప్పుడు కల్చర్ ఇక్కడ ప్రాబ్లం ఉంది. ఇక్కడ యూదులకేమో ఒక సాంప్రదాయం ఉంది, అది బైబిల్ని బట్టి, ఆత్మీయ కార్యాలను బట్టి వాళ్ళకంటూ కొన్ని, అంటే ఎలాంటి వస్త్రాలు ధరించాలి, ఎలాంటి ఆహారం భుజించాలి, ఈ కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి. కానీ బబులోనికి అది లేదు. కాబట్టి ఇప్పుడు బబులోను రాజు కూడా ఏం చేసే ప్రయత్నం చేశాడంటే, బబులోని యొక్క కల్చర్నే యూదుల మీద రుద్దే ప్రయత్నం చేశాడు. వాళ్ళకి ఎవరినైతే వాళ్ళు జ్ఞానవంతులు అనుకున్నాడో వాళ్ళ మీద ఈ బబులోని యొక్క సాంప్రదాయాన్ని రుద్దే ప్రయత్నం చేశాడు. ఆహారము, వస్త్రము, పద్ధతుల విషయంలో. అందుకే వాళ్ళ పేర్లు కూడా మార్చేస్తాడు. అంటే వారి ఐడెంటిటీని మార్చేసి వరకు వాళ్ళు యూదులు కాదు, ఇక్కడ వాళ్ళు బబులోను రాజ్యం సంబంధించినటువంటి వాళ్ళే అన్నట్టుగా మార్చేసే ప్రయత్నం చేశాడు. అయితే ఇక్కడ డానియేలు ఏం చేస్తాడు తెలుసా? దానియేలు ఇక్కడ ఏం చేస్తాడంటే అక్కడ కొంచెం బ్రేక్ వేస్తాడు రాజుకి. అంటే ఒక అధికారి కింద పెట్టాడు. బేసిక్గా విషయం ఏంటంటే ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. విషయం, కొంతమందిని అలాంటి తెలివిగల వాళ్ళని నువ్వు సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి మంచి వస్త్రాలు ఇచ్చి, నేను భుజించేటువంటి ఆహారం వాళ్ళకి ఇచ్చి, ఒకసారి ఆలోచించండి, రాజు ఎంత వాల్యూ ఇచ్చాడు చెప్తున్నాను. జ్ఞానులకి, బుద్ధి కలిగినటువంటి వారికి, ప్రావీణ్యత గల వారికి రాజు ఎంత వెయిట్ ఇచ్చాడంటే, నేను భోంచేసేటువంటి భోజనాన్ని వారికి పెట్టండి. ఒకసారి ఆలోచించండి. నేను భోంచేసే భోజనం వారికి ఇవ్వండి, వారికి అన్ని కంఫర్ట్స్ ఇవ్వండి అన్నాడు. అయితే ఇప్పుడు ఆ అధికారి వచ్చి ఇజ్రాయెల్ ప్రజలకి, యూదులకి, అనగా దానియేలుకి, కొంతమందికి, షడ్రక్ మెషక్ అబేద్నెగో వీళ్ళకి ఆహరించే ప్రయత్నం చేస్తే ఇక్కడ ప్రాబ్లం వచ్చింది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు దానియేలు దాన్ని ఎలా డీల్ చేసి ఒకసారి ఆలోచించండి. అక్కడ దాని యొక్క జ్ఞానం ఏంటో మనకు అర్థమవుతుంది. పరిస్థితులను డీల్ చేసే విధానంలో ఎంత జ్ఞానం ఉండాలో తెలుసా? ఎంత జ్ఞానం ఉంటే నీకు ఎంత ప్రతిఫలం వస్తుందో తెలుసా? నీకు అనుకూలంగా ఎన్ని కార్యాలు జరుగుతాయో తెలుసా? అక్కడ ఒకసారి చదువుకున్నాను చూడండి, ఒకసారి అక్కడ నేను చదువుతాను.
ఎనిమిదో చూద్దాం. మొదటి అధ్యాయం 8వ. రాజు భుజించు భోజన పానము చేయు ద్రాక్షరసమును పుచ్చుకొని తను అపవిత్రపరచు కొనకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రులు కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకొనగా. గమనించండి, ఇప్పుడేమో ప్రాబ్లం వచ్చేస్తుంది. ఓ రకంగా చూసుకుంటే ఇప్పుడు ఏంటంటే దానిలో యాక్చువల్గా తనకు ఉన్నటువంటి దేవుడు ఏదైతే నియమించాడో దానికి రాజీపడాల్సిన పరిస్థితి వస్తున్నప్పుడు దానిలో చూడండి ఎలా వ్యవహరించాడు చెప్తాను. చూడండి అక్కడ చూడండి, ఒక వ్యతిరేకం లాంటి పరిస్థితిని నువ్వు కొంచెం జ్ఞానంగా వాడితే నీకు అనుకూలంగా ఎలా మార్చుకో చెప్తున్నాను. ఇక్కడ కూడా మరలా నేను లోక సంబంధమైన తెలివితేటలు, దయ్యము జ్ఞానం కోసం మాట్లాడలేదు, శరీరానుసారం జ్ఞానం కోసం మాట్లాడలేదు, దేవుని దగ్గర వచ్చే జ్ఞానం కోసం మాట్లాడుతున్నాను. ఇక్కడ ఎలాంటిది అంటే చూడండి, ఇప్పుడు ఆహారం తినకూడదు యాక్చువల్గా. ఇప్పుడు ఇక్కడ ఇంకోలాగా ఎలా అనొచ్చు, దానియేలు డీల్ చేస్తే మేము యూదులో మేము అలాంటి తినకూడదు కాబట్టి మేము తను తీసుకెళ్ళిపో, నువ్వేం చేసుకుంటావు చేసుకో అనొచ్చు, అలా కూడా అనొచ్చు. ఎందుకంటే దానియేలు కరెక్ట్గా ఉన్నాడు కాబట్టి, ఆయన కరెక్ట్ కాబట్టి ఎలా వ్యవహరించినా పర్లేదు, ఎలా మాట్లాడినా పర్లేదు అనుకోవచ్చు బేసిక్గా. కానీ మీకు తెలుసా దానియేలు ఎంత జ్ఞానంగా మాట్లాడే తెలుసా? నువ్వు కరెక్ట్గా మాట్లాడవు లేదన్నది ఇంపార్టెంట్ కాదు, నువ్వు ఎంత జ్ఞానంగా వ్యవహరించినది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ రోజుల్లో మనం ఏంటంటే ఎంత జ్ఞానంగా వ్యవహరించానో చూసుకోవట్లేదు. బేసిక్ ఎమోషనల్గానే ప్రతిదీ వ్యవహరిస్తాం. ఎమోషనల్గా కోపం వస్తే కోపంగా, బాధ వస్తే బాధగా, లేదా ఇంకేదో అనిపిస్తే ఆ ఫీలింగ్స్ని బట్టి బేసిస్. కానీ జ్ఞానముతో ఎలా దీన్ని వ్యవహరించాలన్న ఆలోచన బేసిక్ మనకి ఉండదు. ఇక్కడ దానిలో ఏమన్నాడు తెలుసా? అక్కడ లాస్ట్ నేను చదువుతాను చూడండి, వాటిని మేము పుచ్చుకోనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకొన్నాడు. సెలవిమ్మని వేడుకొన్నాడు. నేను తిన్ను అనలేదు. తిన్ను అంటే బేసిక్ మీనింగ్ అదే కదా, నేను తిన్ను అన్న బేసిక్ మీనింగ్ అదే. కానీ తిన్ను అన్నటువంటి ఆ మీనింగ్తో వచ్చిన పదాలు ఎలా వాడు ఒకసారి చూడండి. మేము తినకుండా మాకు సెలవిమ్మని వేడుకొన్నాడు. తెలుసా, ఈ రోజుల్లో మనకు అదే ప్రాబ్లం. ఈరోజు మనందరికీ ఏంటంటే ఎంత సెల్ఫ్ రెస్పెక్ట్ అంటే మనకి ఎవరిని బ్రతిమలాడడం, రిక్వెస్ట్ చేయడం, వేడుకోవడం మనకి ఇష్టం ఉండదు. ఒకసారి చెప్తానండి, చేస్తే చేశారు, లేదంటే లేదు, ఇంకా మళ్ళీ అడగనండి నేను వాళ్ళని. ప్రాబ్లం ఎవరికో తెలుసా? అదే మీరు జ్ఞానానుసారం సెల్ఫ్ రెస్పెక్ట్ అనుకుంటారో, సెల్ఫ్ రెస్పెక్ట్ ఏమి లైఫ్ని నిలబెట్టదు. అది నిజంగా అదే కానీ సెల్ఫ్ రెస్పెక్ట్ మీరు అనుకుంటే ఇక్కడ దానియేలు చాలా నీచంగా ప్రవర్తించాడు అనాలి, అప్పుడు తన గౌరవాన్ని పనంగా పెట్టాడు అనాలా? కాదు, జ్ఞానానుసారంగా వ్యవహరించాడు అంటానికి. నేను ఒక అధికారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలా మాట్లాడాలో తెలుసుకున్నాడు, తన పైన ఎవరున్నారో తెలుసుకుని అంటున్నాడు, నేను నీకు ఇలా తినకుండా నాకు సెలవిమ్ము అని అనలే, సెలవిమ్మని మనవి చేశాను, రిక్వెస్ట్ చేశాడు. పోనీ ఎలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు? ఎలా యూదుల మధ్యన యూదుల అధికారితో మాట్లాడుతున్నాడు? అది కాదు, ఒక అన్యుడితో మాట్లాడుతున్నాడు. అన్యుడితో మాట్లాడుతున్నాడు. ఇది మేము తినకూడదు అనొచ్చు, నేను చాలా పరిశుద్ధులు, నేను తినకూడదు, నేను తిన్నావు, నువ్వు నాతో తినిపించలేవు ఇలా అనొచ్చు. నేను చెయ్యను, నువ్వు నాతో చేయించలే పని అనొచ్చు అడ్డంగా. ఇంకొన ఇన్ఫర్మేషన్ అయితే బేసిక్ అదే, నేను తిన్నానది అది కూడా. కానీ ఎలా మాట్లాడాడు దానియేలు? ఎలా మాట్లాడంటే నేను తినకున్నట్లు సెలవిమ్మని మనవి చేశాడు, వేడుకున్నాడు. అది చాలా ఇంపార్టెంట్. అంటే చూడండి ఎంత జ్ఞానం వ్యవహరించాడు చూడండి. అక్కడ ఇష్యూ తను ఏం చెప్పాలి అది చెప్పడం మాత్రమే కాదు, విషయం అనేటువంటిది. అందుకని జ్ఞానం ఉంటే నీకు కొన్ని అనుకూలంగా మారుతాను. అందుకే అంటాను ఇక్కడ దానియేలు కేవలం ఒక ఇన్ఫర్మేషన్ చెప్పేసి తన పాయింట్ ఏంటో ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం మాత్రం చేయట్లేదు. అక్కడ తను ఏదైతే అనుకున్నాడో, ఏదైతే తను చేయకూడదు అనుకున్నాడో అది చేయకుండా ఉండడానికి అనుకూలమైన పరిస్థితుల్ని మార్చుకుంటున్నాడు జ్ఞానముతో. ఇప్పుడు సపోజ్ అనుకుందాం, నేను చేయనండి, మీరు నాతో చేయించలేరండి అన్నాడు అనుకుందాం. ఏం చేస్తాడు అప్పుడు రాజు? ఖచ్చితంగా బానిసలు కాబట్టి రాజు యొక్క మాటను ఖచ్చితంగా చంపేస్తారు, చచ్చిపోతాడు. సరే దేనికోసం చచ్చిపోయాడు? కానీ అది నిజంగా అది జ్ఞానసారమైనటువంటి మరణమేనా? ఆ టైంలో చనిపోవడం జ్ఞానసారమా? కాదు, జ్ఞానం లేకపోవడం వల్ల చచ్చిపోయాడు ఆయన. చచ్చిపోతే ఇంకా పరలోకం వెళ్ళిపోతాడు బహుశా. కానీ ఆ టైంలో చావాల్సిన అవసరం లేనటువంటి ఒక లైఫ్ కూడా ఉంది, కానీ అజ్ఞానం వల్ల చచ్చిపోతాడు అక్కడ. అందుకని ఎప్పుడైతే వేడుకున్నాడో అప్పుడు చూడండి, ఆ నపుంసకుల అది కూడా చూడండి, అక్కడ బైబిల్ చెప్తున్న మాట 9వ, నపుంసకుల అధిపతి దృష్టికి దానియేలునకు కటాక్షము నందను అనుగ్రహించాను. సరే, అక్కడ చూడండి, దేవుడు కటాక్షాన్ని ఇచ్చాడు అన్నాడు. దేవుడు కటాక్షాన్ని ఇచ్చాడు. ఆ మాట ఎప్పుడుంది, ఎప్పుడు రాయబడింది ఆ మాట? దేవుడు ఆ అధిపతికి అధికారి కటాక్షం కలిగిస్తే ఆ వ్యక్తి ఓకే అన్నాడట. మీకు తెలుసా? ఓకే ఎప్పుడు అన్నాడు ఆ మాట? దానియేలు వ్యవహరించినటువంటి తీరు అంటే ఇన్స్పైర్ చేసింది నపుంసకుల అధిపతిని. అందుకని చూడండి, అది ఎంత రిస్క్ తీసుకుని తెలుసా? ఆ అధిపతి కూడా ఎంత రిస్క్ తెలుసా? రాజు ఎందుకంటే ఆ రిస్క్ తీసుకున్నాడు ఆయన. ఏంటి ఆ రిస్క్?
ఈయన కనుక రేపు ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే రాజు యొక్క ఆహారం ఎందుకు పెట్టాలంటే రేపు రాజు ముందు నిలబెట్టినప్పుడు అందరూ కూడా ఏంటంటే బలంగా నీట్గా కనబడాలి, అంటే బలహీనంగా కనబడకూడదు రాజు దగ్గర. అందుకని నా భోజనం పెట్టండి వాళ్ళకి అన్నాడు. ఎందుకంటే నా ముందు నిలబడినప్పుడు, నాకు ముందు కూర్చునేటప్పుడు నా డిగ్నిటీ నిలబెట్టే వాళ్ళు ఉండాలి, కానీ బలహీనంగా ఉన్నటువంటి వారు నా ముందు ఉండడానికి వీలు లేదు. అది రాజు యొక్క గౌరవానికి అది ఇబ్బంది కలుగుతుంది. అందుకని తన ముందున్న ప్రతి వాళ్ళు మంచి బట్టలు ధరించుకోవాలి, ప్రతిదీ డిగ్నిఫైడ్గా కనబడాలి. అయినా చూడండి, యోసేపుని కూడా చూడండి, రాజు దగ్గర తీసుకెళ్లే ముందు చెరసాలను తీసుకెళ్ళి మంచి బట్టలతోటి తీసుకెళ్లారు. అంటే బేసిక్ అర్థం ఏంటి? నువ్వు రాజు ముందు నిలబడాలంటే నువ్వు చాలా నీట్గా ఉండడం చాలా చాలా ఇంపార్టెంట్. నువ్వు పుష్టిగా నీట్గా కనబడాలి, అది చాలా ఇంపార్టెంట్ రాజులకి. అది వాళ్ళ డిగ్నిటీకి సంబంధించిన విషయం, గౌరవానికి సంబంధించిన విషయం. అందుకని రాజు ఏమో నా ఆహారం పెట్టిన వాళ్ళకి అన్నాడు, ఇప్పుడేమో దానిలేమో మేము తిన్నంటున్నాడు. ఇప్పుడు ఆ మధ్యలో ఉన్నటువంటి అధిపతికి ఏంటి ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు వీళ్ళు ఈ ఆహారం తినకపోతే వీళ్ళు బలహీనంగా కనబడితే, రేపు వీళ్ళు ఎందుకు బలహీనంగా ఉన్నారని కనుక రాజు ఎంక్వైరీ చేస్తే, నేను ఆహారం పెట్టదని తెలిస్తే నా ప్రాణంకి ప్రమాదం అని తెలుసు. అయినా సరే గమనించండి, అయినా సరే ఆ రిస్క్ తీసుకున్నాడు ఒక అధిపతి. తెలుసా, నువ్వు బబులోను రాజుని చెరగే వెళ్ళావు, ఆ మొహాన్ని ఇప్పుడే చూసావు, కానీ నువ్వు అడిగిన విధానం ఎలా ఉందంటే ఆ వ్యక్తి కన్విన్స్ అయిపోయేంతలాగా, ఆ వ్యక్తి ద్వారా నువ్వు దేవుని యొక్క దయను పొందుకునేంతలాగా మాట్లాడావు. అది జ్ఞానం అంటాను. ఇందులో మాటలకి ఎంత ప్రాముఖ్యత ఉందో చూడండి. నీ భక్తికి కదా ప్రాముఖ్యత, మాటలకి ఎంత ఇంపార్టెన్స్. కొన్ని కార్యం జరగాలంటే నువ్వు మాట్లాడే విధానం పరీక్షించుకో. మనుషులు అంటే ఎలా అడుగుతున్నావు, మనుషులతో మాట్లాడే ఎలా మాట్లాడుతున్నావు, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. నేను కరెక్ట్ కదని అడిగాను, నేను కరెక్ట్గా చెప్పాలని చెప్పేశాను, ఆలస్యం చేయకపోతే అని కాదు. నువ్వు ఎలా అడుగుతున్నావు, ఎలా మాట్లాడుతావు చాలా ఇంపార్టెంట్. అది జ్ఞానం సంబంధించింది, అది జ్ఞానకు సంబంధించింది. ఇక్కడ దానియేలు అలా రిక్వెస్ట్ చేశాడు. స్పెసిఫిక్గా పై అధికారిగా ఉన్నాడు కాబట్టి, దానియేలు పైన నాకు అధికారం ఉన్నాడు కాబట్టి రిక్వెస్ట్ చేశాడు. రిక్వెస్ట్ చేసి నాకు మామూలు ఆహారం ఇప్పొచ్చు అన్నప్పుడు ఆ మధ్యలో అధికారి కన్విన్స్ అయ్యాడు. కన్విన్స్ అయ్యి ఒప్పుకున్నాడు. మీకు తెలుసా, ఆ తర్వాత నిజంగా వీళ్ళు యూదులు తినేటువంటి ఆహారం తిన్నారు, ఎటువంటి లోపం లేదు, పుష్టిగా కనబడ్డారు, బాగానే కనబడ్డారు. సరే, స్టోరీ కనుక త్వరగా మనం ముగించుకోవాలనుకుంటే, ఆ తర్వాత ఓ టైం వచ్చినప్పుడు రాజుకు ఒక ప్రాబ్లం వస్తుంది. రాజుకి అది 2వ అధ్యాయంలో యాక్చువల్ మనం చూస్తాం. ఆ రాజుకు ఒక ప్రాబ్లం వచ్చి, ఒక దర్శనం వచ్చింది రాజుకి. ప్రాబ్లం ఏంటంటే ఆ దర్శనం ఏంటో మర్చిపోయాడు ఆయన. రాజు దర్శనం మర్చిపోయినప్పుడు తన దగ్గర ఆల్రెడీ ఆ స్థానంలో ఉండేటువంటి జ్ఞానాన్ని ఆలోచన చెప్పారు, అందరినీ పిలిచాడు. అందరూ వచ్చినప్పుడు వాడు అంటున్నాడు, నాకు ఒక కళ వచ్చింది రాత్రి పడుకున్నప్పుడు, కానీ అది మర్చిపోయాను. మీరు దాన్ని చెప్పాలి, దాని భావాన్ని కూడా మీరే చెప్పాలి. ఇప్పుడు ఎవరి వల్ల అవుతుంది చెప్పండి. అది ఆ తన దగ్గర ఉన్నటువంటి ఆస్థానం ఉండేటువంటి వాళ్ళందరూ ఏమంటున్నారు, రాజా నువ్వు మాకు కళ ఏంటో చెప్పు, ఆ భావం ఏంటో మేము నీకు చెప్తాం. ఇప్పుడు కళ చెప్తే భావం ఏంటో చెప్పే తెలివిగల వాళ్ళు ఉంటారేమో, కానీ కళను దాని భావాన్ని కూడా చెప్పగలవాడు పరలోకులు మాత్రమే ఉంటాడు. ఎవరి దగ్గర లేని ఆన్సర్ ఇంక నువ్వు దేవుని దగ్గర ఉంటుంది. అందుకనే దేవుని ప్రయత్నం చాలా ఇంపార్టెంట్, దేవుని దగ్గర రావడం చాలా చాలా ఇంపార్టెంట్. అప్పుడు ఆస్తి ఉండేటువంటి ఆల్రెడీ వీళ్ళందరూ ఏమో భయపడిపోతున్నారు. అప్పుడు రాజు కోపం వచ్చింది. ఎందుకంటే రాజు తలుచుకున్నాడంటే ఏదైనా జరిగిపోవాలి ఖచ్చితంగా. రాజు ఏం ఆజ్ఞాపిస్తాడు తెలుసా? రాజు అంటాడు, సరే నాకెవ్వరు నాకు వచ్చినట్టు కళ్ళని చెప్పాలి, దాని భావాన్ని చెప్పాలి. ఎవరు చెప్పలేదు కాబట్టి ఒక సైన్యాధికారి చెప్పి వీళ్ళందరూ నా దగ్గర ఉండి ఆల్రెడీ పనిచేస్తున్న అందరినీ చంపేశాడు అన్నాడు. చూడండి, రాజు డిసిషన్ తీసుకుంటే అంత ఫాస్ట్ ఉంటాడు చెప్తున్నాను, మామూలు విషయం కాదు. ఇక్కడ చంపేద్దాం అన్నప్పుడు యాక్చువల్ లిటరల్గా ఈ జ్ఞానులందరినీ చంపడానికి అప్పుడు పాపం మళ్ళీ చాలా ఆలోచనలు పాపం ఈ బబులోను రాజుకి ఇచ్చి ఉంటారు చాలామంది ఇంతకుముందు, ఈ యూదులు మాత్రమే కాకుండా. కానీ వాళ్ళందరూ కూడా చంపేమన్నాడు. ఎందుకని? రాజుకి ఏంటంటే తను ఒకటి తెలుసుకోవాలనుకున్నప్పుడు అది ఎలాగైనా తెలుసుకుని కష్టపడతాడు, అది ఎలాగైనా తెలుసుకోవాలి. ఎందుకంటే ఈ రాజు కూడా ఇంత చెప్పని చూస్తారు, రాజు కూడా జ్ఞానమునకు చాలా ముఖ్యత్వాన్ని ఇచ్చేటువంటి రాజు ఈయన. అందుకు ఇప్పుడు తన ప్రాబ్లం ఏంటంటే, నాకు ఒక తెలియదు, నాకు ఇంకేదో ఉంది, నాకు ఒకటి తెలిసింది కానీ నాకు దాని యాక్చువల్ మీనింగ్ ఏంటో తెలియలేదు, అది నేను ఇప్పుడు తెలుసుకోవాలి అనేటువంటి ఒక తీవ్రమైనటువంటి ఒక ఆలోచన. రాజు ఎలా ఆలోచించి చెప్తున్నాను చూడండి, నాకు ఒకటి తెలియలేదు, నాకు ఒకటి తెలుసుకోవాలన్నది, అది ఎలా తెలుసుకోవాలి, ఆ ప్రెజర్ ఉంది. నీకు తెలియదు కూడా ఒకటి ఉందన్న విషయం నీకు తెలుసా? అసలు మనకు తెలియదు. అది మనకు తెలియకుండా కూడా చాలా ఉందన్న విషయం తెలుసా? మనకు తెలియకుండా నాకు చాలా తెలుసండి అంటాం, కానీ నీకు తెలిసిన దానికంటే నీకు తెలియదు చాలా ఉందన్న విషయం కనీసం చాలామంది మనం ఒప్పుకోము, గ్రహించం. మనకేదో కొన్ని తెలుస్తాయి, నాకు అన్నీ తెలుసు అనుకుంటాం. నీకు అన్నీ తెలియవు. తెలుసుకోవడం మీద మనకి అంత ఇంట్రెస్ట్ ఉండాలి తెలుసా? తెలియనటువంటిది నేను బాధిస్తుందని అనుకోవాలి, నాకు ఎలాగైనా తెలుసుకోవాలని ఆశ నీకు ఉండాలి. రాజుకి ఆశ ఉంది, అందుకని కోపం అన్నాడు. నా దగ్గర ఆల్రెడీ పనిచేస్తున్న రాజులందరినీ ఆలోచన చెప్పాలి, అందరినీ కూడా చంపేసాడు అన్నాడు. లిటరల్గా ఒక సైన్యమే బయలుదేరిపోయింది అందరిని చంపుకుంటూ వెళ్ళిపోవడానికి.
వెళ్ళిపోయినప్పుడు దానిల దగ్గర కూడా వచ్చారు చంపడానికి. వచ్చినప్పుడు దానిని చంపుదాం అనుకున్నప్పుడు దానిలో అడుగుతున్నాడు, ఏంటి ఇంత తొందర, ఏంటి, ఎందుకు చంపాలనుకుంటున్నారు? చూడు అక్కడ దానిలో కూడా మళ్ళీ అక్కడ ఎలా మాట్లాడారు చదువుతాను చూడండి. అది చంపడానికి వాళ్ళు వచ్చినప్పుడు చూడండి 14 వస్తుంది చదువుతాను చూడండి. మొదటి అధ్యాయము క్షమించిన 2వ అధ్యాయం 14 వచ్చిన చదువుతాను. 2వ అధ్యాయం 14 వచ్చినాము దానియేలు గ్రంథం. అప్పుడు దానియేలు బబులోను నుండి జ్ఞానుల చంపుటకై బయలుదేరిన రాజు దేహ సంరక్షణ అధిపత్యగు అర్యోకునకు దగ్గరకు పోయి జ్ఞానయుక్తముగా మనవి చేశాను. చూసారా, జ్ఞానయుక్తముగా మనవి చేసిన ఏమని? రాజు వద్ద నుండి ఆజ్ఞ ఇంత త్వరితముగా వచ్చుటకు ఏమని దానియేలు రాజు యొక్క అధిపతి అయిన అర్యోకు నడుగగా అర్యోకు ఈ సంగతి దానియేలుకు తెలియజెప్పాను. ఇప్పుడు గమనించండి, ఇక్కడ ఆశ్చర్యం ఏంటంటే వీళ్ళందరినీ చంపడానికి ఒక టీం బయలుదేరి వచ్చింది, యాక్షన్ టీము. చంపడానికి వచ్చినప్పుడు వాళ్ళు చాలా రెడీ, ఖచ్చితంగా రాజు ఆజ్ఞాపించి చంపేయాల్సిందే, ఇంకా క్వశ్చన్స్ లేవు, వాళ్ళతో డిస్కషన్స్ ఉండవు యాక్చువల్గా. కానీ మీద చంపడానికి వచ్చినటువంటి వాళ్ళు దానితో డిస్కషన్ చేస్తున్నారు తెలుసా. చంపడానికి వచ్చినటువంటి వాళ్ళు దానితో డిస్కషన్ చేస్తున్నారు, దానిలో అడుగుతున్నాడు, వాళ్ళు చెప్తున్నారు సమాధానం. ఇది నార్మల్గా జరగదు, కానీ అక్కడ జరిగింది. ఎందుకు తెలుసా? దానియేలు మాట్లాడిన విధానం. దాని నార్మల్ అక్కడ ఎలా రెస్పాండ్ అవ్వచ్చు? అసలు రాజు మాకేం చెప్పలేదు, అయినా కళ చెప్పకుండా బాగానే చెప్తారండి అనొచ్చు కదా. లేదు నిన్నగా మొన్న మేము డ్యూటీలోకి వచ్చాం, మేము వాళ్ళు చెప్తాం ఇది అన్యాయం అనొచ్చు కదా. అని కేకలేచ్చు కదా గట్టిగా. సరే కొన్ని కేకలేస్తారు, గట్టి నిలబడతాడు, బతుకుంటాడా? పాయింట్ కరెక్టే, నువ్వు ఎలా చెప్తావు చెప్పలేవు, నువ్వు నిజంగా కరెక్టే, నువ్వే పని న్యాయం ఉంది, నువ్వే కరెక్ట్ 100% నిలబడి దాని మీద. కానీ బతుకుంటావా రేపటివరకు? చాలామంది చేసే పని అదే. నువ్వు కరెక్ట్ ఇష్యూ కాదు ఇక్కడ, నువ్వు దాన్ని ఎంత జ్ఞానంగా నువ్వు డీల్ చేస్తానది ఇక్కడ ఇష్యూ. నువ్వు కరెక్ట్ ఎంత మాత్రం నువ్వు కేకలు వేసాల్సిన అవసరం లేదు, నువ్వు డిమాండ్ చేయాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు మరీ మనం మనుషుల దగ్గర అంత ఎక్కువ డిమాండ్ చేసేస్తామంటే, కొన్నిసార్లు దేవుడు ఏదైనా ఆలోచన చెప్దామన్నా సరే నీ కళ్ళు మూసిపోయి నీ చెవులు వినబడినంతగా బలంగా డిమాండ్ చేస్తావు ప్రజల నుంచి నువ్వు చాలా. దానివల్ల నీకే నష్టం. ప్రతి దాంట్లో డిమాండ్ ఎప్పుడు పనిచేయదు. ప్రతిసారి డిమాండ్ చేసి కార్లు జరిగించడం ఎప్పుడు అనుకోవద్దు. డిమాండ్ చేయొద్దు, రిక్వెస్ట్ నేర్చుకోండి. చెప్తున్నా మీ అందరికీ, రిక్వెస్ట్ నేర్చుకోండి. ఈగోలు గౌరవాలు పక్కన పెట్టేసేయండి, దానివల్ల మీకు పెద్ద యూజ్ ఏమీ ఉండదు. దానియేలు చాలా మనవి చేశాడు, చక్కగా మనవి చేశాడు. ఎందుకని త్వరగా ఎందుకు వస్తుంది, ఏంటి ఎంత త్వరగా ఏం జరిగింది అంటే ఆయన విషయం అంతా చెప్తున్నాడు. అప్పుడు దానియేలు అంటాడు, అక్కడ నేను చెప్పేస్తాను అంటాడు, కొంచెం రాజుకి వెళ్ళి చెప్పే విషయము కొంచెం మాకు టైం ఇమ్మని చెప్పు, కొంచెం సమయం ఇమ్మని చెప్పు, ఆ కళ దానికి భావం కూడా మేము చెప్తాము. దానియేలు నువ్వు ఎలా చెప్తావు తెలియదు, కానీ దానికి ఒక నమ్మకం, దేవుని మీద నమ్మకం. దేవుని కోసం ప్రతి సందర్భం నిలబడతాడు. భోజనం దగ్గర నిలబడ్డాడు, దేవుని కోసం భోజనం దగ్గర నిలబడినప్పుడు దేవుడు దానియేలు ప్రాణాలను కాపాడుకుని ఉంటాడా? ఖచ్చితంగా దేవుడు కాపాడతాడు. నమ్మకం మీద అంటాడు, మాకు కొంచెం టైం అమ్మని వెళ్ళి నువ్వు రాజుకు చెప్పు. ఇంకో విషయం తెలుసా, ఎంత మంచిగా చెప్పాడంటే అక్కడ చెప్పిన చూసి అక్కడ చూడండి, జ్ఞానముగా మనవి చేశాడంట. డిమాండ్ చేయలేదు, మమ్మల్ని చంపటం అన్యాయం అని డిమాండ్ చేయలేదు, మనవి చేశాడు. ఒకసారి ఎన్నిసార్లు మనవి చేస్తాడు ఒకసారి ఆలోచించండి. అలా మనం చేసిన వల్ల కార్యం దానియేలుకు అనుకూలంగానే జరిగిపోయింది ప్రతిసారి. ఇలా కొన్ని కార్యం మనకు అనుకూలంగా జరగట్లేదంటే వాళ్ళు నాకు కోపరేట్ చేయట్లేదని నన్ను కాదు, నువ్వు ఎలా అడిగావు అది కూడా ఇంపార్టెంట్. మనం సరిగ్గా అడగము, నువ్వు సరిగ్గా వ్యవహరించు, నువ్వు స్మూత్ చక్కగా మంచిగా రిక్వెస్ట్గా నువ్వు అడగవు, కానీ అలా కోఆపరేట్ చేయట్లేదండి అంట. నువ్వు జ్ఞానంగా ఉంటే నువ్వు అడిగేటువంటిది కూడా నువ్వు తెలుసుకున్నప్పుడు మాట్లాడాలి. ఇక్కడ దాన్ని అడిగేసరి చంపడానికి వచ్చినటువంటి వాడు రాజు దగ్గరికి వెళ్తే నువ్వు వాటితో డిస్కషన్ చేసాడు, నువ్వు చంపకుండా వచ్చేసేవి ఏంటని రాజుని చంపేయచ్చు, ఈ అధిపతిని. కానీ ఎంత కన్విన్సింగ్గా దానియేలు కూడా మాట్లాడాడంటే సరే అన్నాడు ఈ రాజు, ఈ అధికారి వెళ్ళి రాజుకి విషయం చెప్పాడు. చెప్పిన తర్వాత అక్కడ 17 వచ్చిన మనం అక్కడ చూస్తే తన స్నేహితుల దగ్గర, దానియేలు స్నేహితులు అంటే ఎవరు, షడ్రక్ మెషక్ అబేద్నెగో, వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు చెప్తాడు, వాళ్ళు రాజు అలాగ అన్నాడు, మనం దేవునికి ప్రార్థన చేద్దాం, ఆలోచన చెప్పుటయు లెస్సైన జ్ఞానం ఇచ్చుటయు నా వశము. అది దానియేలు తెలుసు. దానిలో అనొచ్చు, మాకెళ్ళి తెలుస్తుంది రాజు అంటే, రాజు బీపీ పెరిగిందా పిచ్చి ఇలా అనొచ్చు, ఇలాంటి మాటలు బోళ్ళు మాట్లాడచ్చు రాజు దానియేలు. కానీ మాట్లాడలేదు, కామ్గా వ్యవహరించాడు. అంటున్నాడు, మాకు కొంచెం టైం అమ్మని చెప్పని ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళాడు, షడ్రక్ మెషక్ అబేద్నెగో దగ్గరికి వెళ్ళాడు. ఇలా అన్నాడు, రాజు అలాగ అన్నాడు, మనం దేవుని అడుగుదాం, దేవునికి మనం ప్రార్థన చేద్దాం. దేవుడు ప్రార్థనలకు ఇస్తాడా? దేవుడు ప్రార్థనలకు ఇస్తాడు. దేవుడు నిజంగా అడిగితే దేవుడు జ్ఞానం ఇస్తాడా? జ్ఞానం ఇస్తాడు. నమ్మారు కాబట్టి వాళ్ళు నలుగురు కూర్చొని దేవునికి ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసిన తర్వాత ఆ జ్ఞానము, ఆ కళ, దానికి భావము కూడా దానియేలుకు దేవుడు తెలియజేస్తాడు. ఇప్పుడు చదువుతాను చూడండి, రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు 27 వచనం చదువుతాను చూడండి.
27 వచనం చదువుతాను చూడండి. దానియేలు రాజు సమ్ముఖంలో ఈలాగు ప్రత్యుత్తరం ఇచ్చాను. ఆ తర్వాత వెళ్ళి చెప్తున్నాడు. రాజు అడిగిన ఈ మర్మము జ్ఞానులైన, గారడి విద్య గలవారైనను, శకునగాండ్రైనను, జ్యోతిష్కులైనను తెలియజెప్పజాలరు. ఇక్కడ గమనించండి. అయితే మర్మములను బయలుపరచగల దేవుడొక్కడు పరలోకమందు ఉన్నాడు. అంత్య దినములందు కలగబోవు దానిని ఆయన రాజుకు నెబుకద్నెజరునకు తెలియజేశాను. చూసారా, ఇక్కడ క్లియర్ ఏం చెప్తాను తెలుసా? రాజా, మేము బాగా ఆలోచించుకున్నాం, మాకు తట్టింది అన్నాడా? అనలేదు. మేము బాగా ఆలోచించగా నాకు మంచి ఐడియా వచ్చింది, నాకు మంచి ఐడియా వచ్చింది అనలేదు. దానియేలుకి విషయం అర్థమైన తర్వాత, కళ దానికి భావం తెలిసిన తర్వాత, అది ఎక్కడి వచ్చిందో దానియేలు బాగా తెలుసు. ఎందుకంటే దానియేలు దగ్గర నిజంగా తెలుసు, తనలోంచి పుట్టేటువంటిదే కనుక అయితే చంపడానికి వచ్చినప్పుడే నాకు తెలుసు, పద నన్ను రాజు తీసుకెళ్ళి చెప్తాను అనాలి. కానీ దానియేలు కూర్చోండి. జ్ఞానం అంటే ఎలా ఉంటే చెప్తాను చూడండి. జ్ఞానం అంటే ప్రతిసారి వాళ్ళు క్వశ్చన్ అయ్యి నువ్వు ఆన్సర్ చేస్తే జ్ఞానం కాదు. కొన్నిసార్లు క్వశ్చన్ చేస్తే కొంత టైం తీసుకో, నాకు 2 రోజుల టైం ఆన్సర్ చేస్తాను. అది కూడా జ్ఞానమే. తెలుసా మీకు? అది కూడా జ్ఞానమే. తెలియపోయినా తెలిసినట్టుగా ఏదో చెప్పడం కంటే నాకు తెలీదు, తెలుసుకొని చెప్తాను, అది ఎంత జ్ఞానం తెలుసా? అందుకంటే నాకు తెలియనప్పుడు నాకు తెలియదని ఒప్పుకోవడంలో చాలా జ్ఞానం ఉంది. నాకు తెలియదు అంటే ఏమైపోద్దండి? బైబిల్లో నా డౌట్ అడిగారు మీరు ఎవరు, నాకు తెలియదు అన్నప్పుడు తెలియదని చెప్తాను. ఇంత కవరింగ్ ఎందుకు వచ్చేయాలి? బైబిల్ మొత్తం ఎవరు తెలుస్తుంది? ఎవరిని అడిగితే నాకు తెలియకపోతే తెలీదు, తెలుసుకొని చెప్తానని అంటాను. ఎవరితోనే సార్ నేను? ఎందుకని తెలిసినట్టుగా చెప్పాడు కవర్ చేయడం కంటే, నాకు 2 రోజులు టైం ఇవ్వలేదు, 3 రోజులు టైం ఇవ్వలేదు, నేను తెలుసుకున్న తర్వాత నీకు చెప్తాను. అది కూడా జ్ఞానమే. ఎందుకని? అప్పుడు నువ్వేదో తెలుసుకుంటావని కాదు, ఈ లోపు నువ్వు దేవుని మీద డిపెండ్ అవుతున్నావు, దేనిపైన ఆధారపడుతున్నావు, దేవుడిని జ్ఞానం ఇచ్చి ఆలోచన చెప్పి నడిపిస్తున్నాడు. అందుకనే దాన్ని అడిగాడు, నాకు కొంచెం టైం ఇమ్మని రాజుగారికి వెళ్ళి నువ్వు రిక్వెస్ట్ చెయ్యి. ఆ టైం ఇచ్చాడు. ఆ టైంలో దేవుడు ఆలోచన ఇచ్చాడు. ఇప్పుడు దానిలో అంటున్నాడు, రాజా మాకు తెలిసింది, అది మాకు తెలిసిందని కాదు, అది పరలోకంలో దేవుడు ఉన్నాడు, మర్మములు బయలుపరిచేటువంటి సామర్థ్యం ఆయనకుంది అని మారితే ఇప్పుడు చూడండి అంటాడు. చూడండి 30వ వచనంలో కూడా, ఇతర మనుషులందరూ 30వ వచనం 2వ అధ్యాయం 30వ వచనం, ఇతర మనుషులందరికంటే నాకు విశేష జ్ఞానం ఉండుట వలన ఈ మర్మము నాకు బయలుపరచబడలేదు. రాజు నాకు దాని భావమును తెలియజెప్పు నిమిత్తము, తమరి మనస్సు యొక్క ఆలోచనలు తాము తెలుసుకున్న నిమిత్తము అది బయలుపరచబడేను. సరే, ఇక్కడ ఏమన్నా తెలుసా? ఏమన్నాడంటే, మనుషులందరికంటే నాకేదో స్పెషల్గా జ్ఞానం ఉంది కాబట్టి నాకు తెలుసుకున్నానని కాదు రాజా, నువ్వు తెలుసుకోవాలని మా దేవుడు అనుకున్నాడు కాబట్టి నాకు ఈ విషయాన్ని బయలుపరిచాడు, నా ద్వారా నీకు దేవుడు ఆ విషయాన్ని చెప్తున్నాడు. చూడండి, ఒకసారి ఆలోచించండి. ఏమంటే తెలుసా? దానియేలు అంటున్నాడు, రాజు నేను బాగా ఆలోచించాను, నాకు ఐడియా తట్టింది, జస్ట్ నాకు వచ్చేస్తా ఐడియాస్ అనలేదు దానియేలు అక్కడ. అలా ఏమంటే తెలుసా? దేవుడు ఒకడు ఉన్నాడు, అందరూ మీ దగ్గర పనిచేసే వాళ్ళందరూ నేను స్పెషల్ అని కాదు, కాకపోతే నాకు తెలిసింది. ఎలా తెలిసిందంటే, నీకు దేవుడు బయలుపరచాలనుకున్నాడు కాబట్టి నా ద్వారా దేవుడు నీకు విషయాన్ని తెలియజేస్తున్నాడు. అందులో పరిచర్య ఉంది, అందులో సర్వీస్ ఉంది, గొప్పతనం లేదు అందులో. రాజా మా దేవుడు ఏమనుకున్నావు, నేనేమనుకున్నావు, నేను ప్రార్థన చేస్తే ఎలా ఉంటుందో తెలుసా అన్నాడా? లేదు మేము బాగా 3 రోజులు ఉపవాసం ప్రార్థన చేస్తే అప్పుడు మాకు దేవుడు బయలుపరిచాడు అంటే టోన్ మార్చామని చెప్పాడా? అలాగని చెప్పలేదు. నువ్వు తెలుసుకోవాలని దేవుడు అనుకున్నాడు, మేము ప్రయత్నం చేస్తే దేవుడు మా ద్వారా దేవుడే నీకు తెలియజేస్తున్నాడు. అందుకన్నా చూడండి, దేవుని దగ్గర వచ్చే జ్ఞానం అటువంటిది స్వార్థం కూడా. ఒకసారి చూద్దాం చూడండి, ఒకసారి యాకోబు పత్రిక ఒకసారి మళ్ళీ జ్ఞాపకం చేస్తుంది అన్నమాట. యాకోబు పత్రిక 3వ అధ్యాయం. ఈ సందర్భంలో మాట జ్ఞాపకం చేసుకోవడం చాలా ప్రాముఖ్యం. యాకోబు పత్రిక 3వ అధ్యాయము చూడండి, దేవుని జ్ఞానం గురించి మాట్లాడుతున్నాడు అక్కడ. ఒకసారి లేదా 15వ వచనం నుండి చదువుతాను. చూడండి, 15వ వచనం నుండి చదువుతాను. యాకోబు 3వ అధ్యాయం 15వ వచనం నుండి, ఈ జ్ఞానము పైనుండి దిగి వచ్చినది కాక భూ సంబంధమైనది. గమనించండి, జ్ఞానం అంటే భూ సంబంధమైనది, ప్రకృతి సంబంధమైనది, దయ్యముల జ్ఞానము వంటిది నై ఉన్నది. ఏలైనగా ఎందుకని చూడండి, జ్ఞానము శరీర సంబంధమైనది, దయ్యముల సంబంధమైన జ్ఞానం ఎందుకంటాడంటే, చూడండి మనుషుల జ్ఞానములో, స్వార్థంతో కూడిన జ్ఞానములో, దయ్యముల జ్ఞానములో ఏముంటుందో లక్షణం గమనించండి. అక్కడ అన్నాడు చూడండి, ఏలనగా మత్సరము, వివాదము ఎక్కడ ఉండును అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యమునుండును. అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదటిగా పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతోనూ మంచి ఫలముతోనూ నిండుకున్నది, పక్షపాతమునైనను వేషధానైనను లేనిది ఉన్నది. గమనించండి, దేవుని దగ్గర నుంచి జ్ఞానం ఎలా ఉంటుంది తెలుసా? సింపుల్ చెప్పండి, అందులో స్వార్థం ఉండదు. అందులో నేను ఈ మాట చెప్తే నాకు వచ్చే బెనిఫిట్ ఏంటి,
నాకు వచ్చే లాభం ఏంటి, ఈ సిచ్యువేషన్ నాకు అనుకూలంగా నేను అలా వాడుకోవాలి, అది ఉండదు. స్వార్థం అందులో ఉండదు, అందులో పక్షపాతం ఉండదు, అందులో అల్లరి ఉండదు, నీచకార్యం ఉండదు, సమాధానం ఉంటుందంట, మృదువుగా ఉంటుంది, సులభంగా లోబడినది, కనికరం. ఇంకా సింపుల్ చెప్పాలంటే దేవుని జ్ఞానం పనిచేసే వాళ్ళతో వ్యవహరించడం చాలా ఈజీ. అది సింపుల్ చెప్పాలంటే. అంటే చూడండి, అక్కడ చూడండి, సులువుగా లోబడినది, మృదువైనది, సులభంగా లోబడినది, కనికరముతో ఉన్నదంట. మృదువైనది అంటే అర్థం ఏంటంటే దేవునికి జ్ఞానం పనిచేసిన వ్యక్తుల దగ్గర నువ్వు చాలా కంఫర్ట్గా ఉండొచ్చు. చెప్తున్నాను, దేవునికి జ్ఞానం పనిచేసే వాళ్ళ దగ్గర నువ్వు బేసిక్ ఎలా మాట నీకు పెద్ద ప్రాబ్లం ఉండదు, భయపడవు. వీళ్ళేం ఇలా మాడితే ఇలా ఫీల్ అయిపోతారేమో, అనుకుంటారేమో. ఆ భయం ఎక్కడైతే ఉండదో అక్కడ ఆ వ్యక్తి యొక్క లైఫ్లో జ్ఞానం పనిచేస్తుందని, దేవుని జ్ఞానం పనిచేస్తుందని అర్థం. ఇంకో జ్ఞానం ఉంది, శరీరానుసారమైన జ్ఞానం ఉంది, అలాగే దెయ్యముల జ్ఞానం ఉంది. అదేంటంటే అందులో స్వార్థం ఉంటుంది, అందులో పవిత్రత ఉండదు, అందులో కట్టత్వం ఉంటుంది, అందులో మత్సరం ఉంటుంది, అందులో అల్లరి ఉంటుంది, అందులో గొడవలు ఉంటాయి. కాబట్టి ఈ మాట అంటే ఖచ్చితంగా వాళ్ళు సీరియస్గానే డైరెక్ట్. అది శరీర సంబంధ జ్ఞానము, అది దెయ్యముల జ్ఞానము, అందులో అల్లరి ఉంటుంది. కానీ దేవుని వచ్చే జ్ఞానం ఇంకొకటి జ్ఞానవంతుడే, కానీ అల్లరితో చాలా వాడి బట్టి చెప్పండి చాలా కూల్గా ఉండొచ్చు తెలుసా. వాళ్ళు ఫీల్ అవుతారేమన్నటువంటి భయం మనకు ఉండదు. చాలామంది జ్ఞానవంతులు ఉంటారు, కానీ వాళ్ళ దగ్గర కొన్ని మాటలు మనకు భయం వేస్తుంది. ఎందుకు భయం వేస్తుంది? ఫీల్ అవుతారేమో ఎందుకు అనిపిస్తుంది మనకి? ఎందుకంటే అది పరలోకం వచ్చే జ్ఞానము కాదు. అందుకని అందులో స్వార్థం ఉంటుంది, అందులో మత్సరం ఉంటుంది, అందులో అల్లరి ఉంటుంది, ఇంక వేరే వేరే కార్యాలు చాలా ఉంటాయి. కానీ దేవుని యొక్క జ్ఞానం అంటే ఎంత జ్ఞానవంతుడు అంటే ఆ వ్యక్తి ఆ జ్ఞానవంతుడి దగ్గరికి వెళ్ళినప్పుడు వీళ్ళందరూ భయపడిపోయి ఈయన ఫీల్ అయిపోతాడే అంటాడే అనుకోరు. ఎందుకంటే ఆయన చాలా ఈజీగా ఆయన చాలా ఈజీగా ఆయనతో మనం డీల్ చేయొచ్చు. అందులో కనికరం ఆయనతో చాలా ఈజీగా మనం క్యారన్ అవ్వచ్చు, ట్రావెల్ చేయొచ్చు. అదే ఇక్కడ అందుకని మృదువుగా ఉంటుంది. జ్ఞానం ఉంటూ కూడా మృదువుగా ఉండడం. ఈరోజు మనకి ఏంటంటే లోక సంబంధ జ్ఞానం ఏంటంటే మన జ్ఞానం ఉంటే మనం డామినేట్ చేద్దాం అనుకుంటాం, అది లోక సంబంధ జ్ఞానం. అందుకనే ప్రపంచం అంతా ప్రాబ్లమ్స్, ఒకరినొకరు డామినేట్ చేసుకోవడమే, మాటలతో పోటీలు పడడం ఈ రోజుల్లో. ఆల్రెడీ అంటే మనం 10 అనేసి అవతల మన మాటలతో అవతల నోరు ముగించాలనుకుంటున్నాం. కానీ దేవుని యొక్క జ్ఞానం అయితే మృదువుగా ఉంటుంది తెలుసా. దేవుని యొక్క జ్ఞానం అయితే సాఫ్ట్గా ఉంటుంది, నెమ్మదిగా ఉంటుంది, ఇబ్బంది ఉండదు, అందులో ఇబ్బంది ఉండదు. దానియేలు ఎగ్జాక్ట్ అలాగే ఉన్నాడు, దానియేలు ఎగ్జాక్ట్ అలాగనే ఉన్నాడు. ఆ జ్ఞానవంతుడు. అందుకని చాలా ఈజీగా ఆయనతో దానియేలు దగ్గరికి ఈజీగా అందరూ కన్విన్స్ అవుతున్నారు. నీ వల్ల నాకు తలకే నొప్పి, నీ వల్ల నాకు రిస్కు అని అధికారం అనుకోలేదు, నమ్మకస్తులు అధికారం అనుకోలేదు, సంబడానికి వచ్చినటువంటి అధికారానికి సైన్యాధికారం అలా అనుకోలేదు. ఎందుకని దానియేలుతో ఉండడం చాలా ఈజీ, దానితో ఉండడం చాలా చాలా ఈజీ, కంపాక్టబుల్ అంటాను చూసారా. అది అంటే ఈరోజు ఆయనతో చాలా ఈజీగా ఉండొచ్చు. ఆయన దగ్గర మనం ఇబ్బంది పడేంత అవకాశం ఏది మనకి ఇబ్బంది ఏమీ ఉండదు. దానిలో ఉన్నాడు. ఎందుకని పరసంబంధ జ్ఞానము దానియేలులో పనిచేస్తుంది. అందుకని ఆ రాజుకి ఏం చెప్పి ఒకసారి మళ్ళీ దాని కిందకి వెళ్దాం ఒకసారి చూడండి. అందుకని ఆ రాజుతో ఏం చెప్తున్నాడంటే చూడండి 30 వచనంలో అంటున్నాడు, ఇదేదో నాకు వచ్చింది జ్ఞానం అని కాదు ప్రభా, ఈ మర్మము నాకు వచ్చింది నేను అందరికంటే స్పెషల్ అని కాదు, అది దేవుడు నాకు బయలుపరిచాడు. నాకెందుకు బయలుపరిచాడు? నేను స్పెషల్ అని కాదు, నువ్వు తెలుసుకోవాలని ఆశ ఎక్కువ ఉంది, నీకు తెలియజేయాలని దేవుడు అనుకున్నాడు కాబట్టి నా ద్వారా దేవుడు నీకు తెలియజేశాడు. అందులో చూడండి నిజంగా అందులో ఎంత పరిచర్య భావము, ఇతరులకి సహాయం చేయాలన్న భావం ఎంత ఉందో ఒకసారి ఆలోచించండి. ఇంకను దానియేలు భక్తిపరుడే, యథార్థపరుడే, అన్ని మంచి లక్షణాలు దానియేలు ఉన్నాయి. కానీ ఇంకా రాజా నువ్వు తెలుసుకోవాలని దేవుడు అనుకున్నాడు, నీకు తెలియజేయాలని దేవుడు అనుకున్నాడు. అందుకని మా దేవుడు నాకు తెలియజేస్తాడు, ఎందుకంటే నువ్వు తెలుసుకోవాలని. సింపుల్ చెప్పాలంటే ఏమన్నాడంటే దానియేలు, రాజా నువ్వు తెలుసుకోవాలని ఆశ నీకు చాలా తీవ్రంగా ఉంది, దాని కొరకు నువ్వేంటంటో బలంగా ప్రయత్నం చేస్తున్నావు, అది అంత అవసరం లేదు. ఇంకా అక్కడ మీరు చదివితే పైన కింద చదివితే ఇదే దానియేలు అంటాడు, నువ్వు కొంతమందిని ఆలోచన చెప్పేటువంటి వారిని సోది చెప్పాలని చంపేద్దాం కదా, తెలిసి వాళ్ళందరినీ చంపొద్దని కూడా అంటాడు. అదే స్వార్థ మనుషుల జ్ఞానం అయితే అందరూ వెళ్ళిపోతే వాళ్ళందరూ పోతే నాకు ప్రమోషన్కి ట్రాక్ దొరుకుతుంది, ప్రమోషన్ నాకు ప్లేస్ వస్తుంది అనుకోవచ్చు. దానియేలు లాగానా అనుకోలేదు. నేను టాప్లో ఉంటాను, అందరూ చచ్చిపోతే నేను టాప్లో ఉంటాను అలా అనుకోవచ్చు కదా. దాని అనుకుంటే వాళ్ళందరూ చంపద, దయచేసి వాళ్ళందరినీ ప్రాణభిక్ష పెట్టు, ఎందుకంటే నాకు ఆల్రెడీ దేవుడు తెలియజేశాడు, నువ్వు తెలుసుకోవాలనుకున్నావు, దేవుడు నీకు ఇది తెలియజేశాడు ఆయన కలభావాన్ని చెప్పినప్పుడు రాజు ఏం చేస్తాడు తెలుసా? ప్రమోషన్ ఇస్తాడు తెలుసా. రాజు ప్రమోషన్ని ఇస్తాడు. ఆ తర్వాత ఇంకొంచెం కనుక మళ్ళీ మనం కనుక 5వ అధ్యాయానికి వచ్చామనుకోండి, మనకు టైం సరిపోతుంది. 5వ అధ్యాయంలో కూడా ఇంకొక కళ వస్తుంది. ఇంకొక రాజు ఏంటంటే ఓ రోజు ఏం చేస్తాడు, ఫుల్గా పార్టీ ఇస్తాడు, అక్కడ చాలామందికి విందు ఏర్పాటు చేస్తాడు. అక్కడ ప్రాబ్లం, విందు ఏర్పాటు చేసి ఏం జరుగుతుంటే అక్కడ యెరూషలేము పట్టణం నుంచి తెచ్చుకొచ్చినటువంటి కొన్ని పవిత్రమైన సామాన్లు ఏవైతే ఉంటాయో, ఉపకరణాలు, వాటిలో ద్రాక్షరసం పోస్తే తాగుతా, అందరికి పోస్తా, పవిత్రమైనటువంటి వస్తువులను దుర్వినియోగం చేసినప్పుడు
సడన్గా గాలికి ఒక ఆకాశం చేతిలో ఒక చెయ్యి వచ్చి ఏదో రాస్తుంది. అదేంటో తెలియక కంగారు పడిపోతుంది. లిటరల్గా బైబిల్ చెప్తుంది రాజు అంటే వణికిపోయాడంట, తెలుసా? లిటరల్గా రాజు వణికిపోయాడు. నువ్వెంత బలవంతుడైనా కావచ్చు, నీకు సరైన ఒక సందర్భం వచ్చినప్పుడు నీకు ఒకటి నీకు తెలియనటువంటిది నీకు చాలా కంగారు పడుతుంది, తెలుసా? అప్పుడు నువ్వు డిగ్నిటీ కూడా మర్చిపోతావు. అప్పుడు నేను ఎంతమంది ముందు నిలబడ్డాను అని నీకు గుర్తురాదు. లిటరల్గా బైబిల్ చెప్తా మాట, రాజు అంట వణికిపోతున్నాడంట. యాక్చువల్గా అదే సందర్భం అంటే అప్పుడు యాక్చువల్గా ఈ రాజు కాదు, ఈ రాజు చచ్చిపోతాడు, వేరే రాజు వస్తాడు. ఈ రాజు చచ్చిపోయి వేరే రాజు వస్తాడు, వీళ్ళ కుమారుడు వస్తాడు. అప్పటికి దానిల కోసం ఆయన తెలియదు. ఈ చెయ్యి రాత వచ్చినప్పుడు అదేంటో తెలియక కంగారు పడి వణిగిపోతూ ఉంటే ఏం చేయాలి అర్థం కాకపోతే అప్పుడు ఆ రాజు యొక్క భార్య చెప్తుంది, మీ నాన్నగారి టైంలో ఒక ఆయన దానిలో ఒక ఆయన ఉన్నాడు, మీ నాన్న మంచి పొజిషన్ ఇచ్చడానికి నువ్వు ఆయన నిర్లక్ష్య పెట్టేసావు, ఆయన పిలిపించు, ఇవన్నీ ఆయన చెప్పగలుగుతాడు, వాళ్ళ దేవుడు బయలుపరుస్తాడు అని చెప్తాడు. మరలా దానిలో సీన్లోకి వస్తాడు, మళ్ళీ దానిలో చెప్తాడు. ఆశ్చర్యం తెలుసా, ఆ రాజు కూడా చూడండి జ్ఞానానికి ఎంత ముఖ్యతనిచ్చాడు చెప్తున్నాను. ఆ మెనీ టేకులు పర్సన్ వస్తుంది చూసారా, దాని భావం చెప్తాడు. అంటే ఏంటంటే నువ్వు ఇలా చేసావు కాబట్టి దేవుడు త్రాసులు వేసాడు, నువ్వు సరిగ్గా తోగలేదు కాబట్టి నువ్వు త్వరలో నువ్వు చచ్చిపోతావు. దాని మీనింగ్ చెప్పాడు. మీకు తెలుసా, దాన్ని చెప్పిన తర్వాత కూడా రాజు దానిని ప్రమోట్ చేశాడు, తెలుసా మీకు? కలభావకి ఏంటి, నువ్వు పోతావు త్వరలో అని చెప్పాడు. నీ రాజ్యం పోద్దు, నువ్వు పోతావు, నువ్వు గర్వించావు, నువ్వు అతిశయపడ్డావు, దేవుని ఉపకారం నువ్వు ఎలా వాడేవు కాబట్టి, అపవిత్రపరిచావు కాబట్టి నీకు తీర్పు వస్తుంది, నువ్వు చేసిన పాపాలకి తగినటువంటి శిక్ష వస్తుంది నీ మీదకి, నువ్వు చచ్చిపోతావు. అది బేసిక్ దానికి మీనింగ్. మీరు బైబిల్ మీరు వెళ్ళి చదివితే కనుక అది చెప్పిన తర్వాత కూడా ఆ రాజు ఏమంటారో తెలుసా, ఆ రాజు నిజంగా దేవుణ్ణి కూడా దానిని మెచ్చుకుంటాడు, దేవుణ్ణి కూడా మెచ్చుకుంటాడు. ఏదైతే గిఫ్ట్ ఏదైతే ఇస్తాను ముందు చెప్పాడో అదంతా ఇద్దామని చూస్తాడు. నువ్వు నాకు ఈ భావం చెప్పు, నేను నీకు గిఫ్ట్ ఇస్తాను అంటాడు. దాని అంటాడు, రాజా అదంతా నాకు వద్దు, అదంతా నీ దగ్గరే పెట్టుకో, నాకు అవన్నీ గిఫ్ట్లు ఏం అవసరం లేదు, నువ్వు తెలుసుకోవాలనుకుంటున్నావు, దేవుడు నాకు బయలుపరిచాడు, నేను నీకు చెప్తాను అంతే చెప్పేశాడు. బేసిక్ మీనింగ్ రాజుకి అర్థమయ్యింది. కానీ ఆలోచనకి ఎంత వాల్యూ ఇచ్చాడు రాజు సైతము. తాను రాజ్యాన్ని కోల్పోతాడు, చచ్చిపోతాడని తెలిసినా సరే ఏ పొజిషన్ అయితే పెడతాడో ఆ నెంబర్ 3 ప్లేస్ రాజ్యములు ఇస్తాడు, దానియేలుకి ప్రమోట్ చేస్తాడు, చచ్చిపోతాడు. ఎంత చూడండి, జ్ఞానము ఒక వ్యక్తికి లైఫ్ ఎంత బలంగా పనిచేస్తుందని చెప్తున్నాను చూడండి. ఈ జ్ఞానం ఎలా వచ్చింది? స్వతహాగా దానియేలుకి జ్ఞానం ఆటోమేటిక్గా వచ్చేస్తుందా? దానియేలు జ్ఞానం ఎవరు చెప్పగానే సలహాకాలం టక్కని వెళ్ళి నాకు ఈ ప్రాబ్లం చెప్పగానే టక్కని సలహా చెప్పేస్తాడు దానియేలు? లేదు. దానియేలు సరే ఓకే అంటాడు, దేవుని దగ్గరికి వెళ్తాడు, దేవుని దగ్గర కనుక్కుంటున్నాడు, దేవుని దగ్గర కనిపెడుతున్నాడు. ఎందుకంటే ఆలోచన దేవుడు చెప్తాడు, తెలుసుకుంటున్నాడు, వచ్చి మనుషులకు ఆ విషయం చెప్తున్నాడు. నాకు కొంచెం టైం ఉంటే చెప్తాను అంటే నువ్వు తెలివి తక్కువ అయిపోవు, తెలుసా? నీకు తెలియదు అని ఒప్పుకొని నాకు కొంచెం టైం ఇవ్వు, నేను తెలుసుకున్న తర్వాత చెప్తానులే, ఆలోచన చెప్తానులే అనడంలో చాలా జ్ఞానం ఉంది, తెలుసా? కొన్ని కార్యాలు వెంటనే చేసేయకుండా చూద్దాం, ప్లాన్ చేద్దాం, ఆలోచిద్దాం, చేద్దాంలో చాలా జ్ఞానము ఉంటుంది. మనం లేట్ అయిపోతుంది అనుకుంటాం, కార్యం ఆలస్యం అయిపోతుంది అనుకుంటాం, తొందరపడతాం. కానీ అంటాను అందులో జ్ఞానము ఉంది. అది కూడా ఊరినే తర్వాత చూద్దాంలే అని పోస్ట్ పోన్ చేసేసి ఆలోచించుకునేటువంటి ఆ జీవిత విధానం కోసం చెప్పట్లేదు నేను. సరే చేద్దాం అనుకొని అప్పుడప్పుడు దాని గురించి ఆలోచిస్తూ ఉంటాను చూసారు, అది చెప్తున్నాను నేను. దేవుడు మనకి ఎప్పుడు ఆలోచన ఇస్తాడు తెలుసా? నువ్వు మైండ్ మీద ఎక్కువ శాతం నువ్వు ఆలోచించడం మీద పెడితే ఎక్కడో దగ్గర దేవుడు సడన్గా ఒక వెలుగు ప్రకాశింప చేసినట్లుగా ఒక తలంపుని, ఒక ఆలోచనని మనసులో దేవుడు అలాగా పెడతాడు. అది యాక్చువల్ లిటరల్గా అది ఎలా ఉంటుందంటే ఎవరో నీకు చెవులో చెప్పినట్టు నీ మనసులో చెప్పినట్టు నీకు అనిపిస్తుంది, కానీ అది దేవుని యొక్క ఆలోచన, తెలుసా? అది ఏదైనా సరే కావచ్చు, మన లైఫ్లో, మన పిల్లల విషయంలో, వాళ్ళ చదువుల విషయంలో, వాళ్ళు ఏం చేయాలన్న దాంట్లో, ఏం చదువుకోవాలి, అన్ని విషయాలు ఇద్దే. అంతసేపు మన జ్ఞానం మీద డిపెండ్ అయిపోయి నాకు తెలిసినంత వరకు అనొద్దు. సరే నీకు తెలిసినంత నువ్వు ప్లాన్ చేయి, నీకు తెలియదు ఇంకేమైనా ఉందేమో అని ఆలోచించడానికి నువ్వు టైం తీసుకో. ఎందుకంటే నువ్వేదో తిరిగేసేసి నీ బ్రెయిన్ బాగా పనిచేస్తా తిరిగేసి నువ్వేదో తెలుసుకుంటావు కాదు, నువ్వేదో బ్రెయిన్ బాగా ఆలోచించేసి నువ్వు తెలుసుకుంటాను కాదు, నువ్వు ట్యూన్ చేసుకొని సిగ్నల్ కోసం వెతుకుతున్నావు, దేవుడు ఆలోచన ఇస్తాడు వెతుకుతున్నావు, ఆ టైం తీసుకున్నావు నువ్వు. అప్పుడు నువ్వు నిజంగా వెతికితే దేవుడు నిజంగా ఆలోచన ఇస్తాడు. ఆ ఆలోచన నీ లైఫ్ని మార్చేస్తుంది, తెలుసా? నీ జీవితం సుఖంగా మారుస్తుంది. ఇన్ని సందర్భాల్లో దానియేలు చచ్చిపోవాలి, కానీ చచ్చిపోయి ఎందుకని? జ్ఞానముగా మనవి చేశాడు. ఈ రోజుల్లో క్రిస్టియన్స్ మనకు అది కావాలి, తెలుసా? పరిచయం చేసేటప్పుడు, లోకంతో డీల్ చేసేటప్పుడు, అన్యులతో మనం మాట్లాడేటప్పుడు, గవర్నమెంట్తో మనం డీల్ చేసేటప్పుడు, ఇవన్నీ విషయాల్లో కూడా, చర్చిలో మనం ఉండేటప్పుడు, ఇతరులు వ్యవహరించేటప్పుడు కూడా ఎంత జ్ఞానం మనకు అవసరం తెలుసా?
నువ్వు కరెక్ట్ అంటే సరిపోదు, నీవు చెప్పే దాని మీద నీ పాయింట్ ఉంది కాబట్టి నువ్వు కరెక్ట్ పాయింట్ ఉన్నావు కాబట్టి అని చెప్పేసి నువ్వు డిమాండ్ చేసిన వీలు లేదు. ఎప్పుడు అని చెప్తాను చూడండి, మనుషులను డిమాండ్ చేయడం మానేయండి, రిక్వెస్ట్ చేయడం నేర్చుకోండి. ఎందుకంటే నువ్వు ప్రార్థన చేస్తావు, సపోజ్ నువ్వు దానిలో ప్రార్థన చేశాడు దేవునికి, దేవుడు ఆలోచన ఇస్తాడు. కానీ ఆ నపుంసకుల అధిపతితో కానీ లేదా సంపళంగా రాజు దేహ సంరక్షణ అధిపతితో కానీ సరిగ్గా వ్యవహరించలేదు, ఏమవుతుంది అంటే చాలా సందర్భాల్లో మనం అలాగే చేస్తాం. మనమే కష్టపడి ప్రార్థన చేస్తాం, ప్రభువా ఇది చెయ్యి అది చెయ్యి ప్రార్థన చేస్తాం. కానీ బయటికి వెళ్ళాక దేవుడు దానికి ఎవరు మనుషులను ప్రిపేర్ చేసి ఆలోచించి నడిపిద్దాం అనుకుంటాడు, నువ్వు డిస్టర్బ్ చేస్తావు, మొత్తం పాడు చేస్తావు. దేవుడు క్యారీ చేయడం నేను ప్రార్థన చేశానని అంటావు. దేవుడు పైనుండి పంపించేస్తాడు నేరుగా, నీకు పైన ఇస్తాడా? మనుషుల ద్వారా కూడా వస్తుంది, అది కూడా నేను రాబోతున్న వాళ్ళు చెప్తాను, చాలా ఇంపార్టెంట్ విషయాలు చెప్తాను. మనుషుల ద్వారా కూడా దేవుడు ఎలా మనకు ఆలోచించి నడిపిస్తాడు కూడా చెప్తాను. నువ్వు ప్రార్థన చేసే సిన్సియర్గా బాగానే ఉంది, కానీ బయటికి వెళ్ళాక నువ్వు జ్ఞానంగా వ్యవహరించలేదు, నువ్వు మంచిగా మాట్లాడలేదు, జ్ఞానంగా నువ్వు ఆలోచించి మాట్లాడలేదు, మొత్తం ఫెయిల్ అయిపోద్ది తెలుసా. అలా ఫెయిల్ అవడానికి కారణం దేవుడు కూడా కాదు, మళ్ళీ నువ్వే సరిగ్గా వ్యవహరించలేదు. ఎన్నిసార్లు నువ్వు కొంతమంది మాట్లాడప్పుడు కొంతమంది రిజెక్ట్ చేశారంటే నువ్వు బహుశా సరిగ్గా వ్యవహరించలేదా, మందికైనా బహుశా నాకు రిజెక్షన్ వచ్చిందేమనుకుంటే నువ్వు ఆలోచించాలి. కొన్నిసార్లు నువ్వు కరెక్ట్ అయ్యి ఉంటావు, నువ్వు కరెక్ట్ ఎంత మాత్రం నువ్వు కేకలేసిన అవసరం లేదు, నువ్వు డిమాండ్ చేయాల్సిన అవసరం లేదు. నువ్వు వెయిట్ చేస్తే దేవుడు చక్కగా మనకు ఆలోచన ఇస్తాడు కదా. మనం మరీ దేవుడికి కూడా అవకాశం ఉన్నంతగా మన మనుషులు డిమాండ్ చేసి రాబట్టిలను చూస్తాం. ఏదన్నా దేవుడు ఇవ్వాలనుకుంటేనే కదా మనుషులైనా మనకి ఇచ్చేది. ఆలోచన కూడా దేవుడు ఇవ్వాలనుకుంటేనే కదా దానిలైనా సరే రాజుకి ఇచ్చేది. నువ్వు మరీ తొందరపడిపోయి డిమాండ్ చేసేసి ఇప్పుడే అన్నట్టుగా నేను అడిగాను, ఒకసారి అడిగాను, అదేం స్పందించలేదండి, ఏమనలేదండి, ఇవన్నీ మీరు పక్కన పెట్టేస్తేనే మీ లైఫ్ బాగుపడుతుంది. ప్రాక్టికల్ చెప్తాను. మీరు ఎంత భక్తిగా ఉండండి, మీరు ఎంత ప్రార్థన చేయండి, ఇంకెంత ఏదైనా భక్తిగా మీరు చేసుకోండి, కానీ మీరు ఎంత జ్ఞానంగా ఉంటున్నారు మనుషులు అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. ఎంతగా మీలో దైవ జ్ఞానం పనిచేస్తున్నది చాలా చాలా ఇంపార్టెంట్. ఎంత ఎక్కువగా నీలో దైవ జ్ఞానం పనిచేస్తుందో నీకు ఇన్స్పిరేషన్ అంత త్వరగా వస్తుంది, ప్రేరేపణ త్వరగా వస్తుంది. ఏదైనా సరే ప్రేరేపణ అంతే. నువ్వు శరీరానుసారంగా ఆలోచించడం నీకు అలవాటు అయిపోయింది అనుకో, నీకు అది కూడా త్వరగానే ఇన్స్పిరేషన్ వచ్చేస్తుంది తెలుసా. ఎవరిని టక్కని శరీరానుసారంగా నువ్వు మాట్లాడేస్తావు, శరీరానుసారంగానే. కొన్నిసార్లు వెంటనే నువ్వు కౌంటర్ వేసావు కాబట్టి, వెంటనే జవాబు ఇచ్చావు కాబట్టి అది దేవుడికి ప్రేరేపించాలనుకుంటావు నువ్వు. కానీ దేవుడు ప్రేరేపించిన జ్ఞానం ఎలా ఉంటుందో చెప్పాను ఆల్రెడీ. మనం ఎంత ఎక్కువ మనం కొన్ని తెలుసుకునే విషయంలో, మళ్ళీ వ్యవహరించే విషయంలో డిమాండ్ చేయొద్దు, వెయిట్ చేయి. దేవుడు నీకు రావాల్సినటువంటి ఆలోచన, నీకు ఏ ఆలోచన నువ్వు ఎదురు చూసి వెతుకుతున్నావో ఆ ఆలోచన తప్పకుండా దేవుడు మనకి ఇస్తాడు. తొందరపడద్దు, అందులో లేట్ ఏం అవ్వదు తెలుసా. నేను చెప్పాను, నిజంగా నువ్వు బాధ్యతగుండి వెతుకుతూ ఉంటే కనుక, వెతికేటువంటి పని నువ్వు చేస్తూ ఉంటే కనుక అది ఆలస్యమే కాదు చెప్తున్నాను. వెతకకుండా వదిలేసి మళ్ళీ నువ్వు క్యాజువల్గా బతికేస్తే అది వేరు. నువ్వు క్యాజువల్గా బతికేస్తూ నేను వెయిట్ చేస్తానండి అనద్దు, నీకు ఎప్పటికీ జీవితంలో ఆలోచన రాదు. నువ్వు దాని మీద మనసు పెడతా ఉంటేనే, నువ్వు 24 నువ్వు తినేటప్పుడల్లా మైండ్ పెడతా ఉండాలి, ఏదైనా చేస్తున్నప్పుడల్లా మైండ్ పెడతా ఉండాలి. ఎందుకు అలా మైండ్ ఎందుకు పెడుతున్నావు? నీలో ఉండి ఏదో బయటకు వస్తుందని కాదు, నువ్వు అలా మైండ్ పెడుతూ సిగ్నల్ క్యాచ్ చేస్తున్నావు, సడన్గా ఎక్కడో దేవుడు కనెక్ట్ అవుతాడు. దేవుడు ఒక ఆలోచన, లెస్ అయినటువంటి ఆలోచన దేవుడు ఇస్తాడు. ఆ ఆలోచన నీ లైఫ్ని మ్యాచ్ చేస్తుంది. నువ్వు జ్ఞానంగా కనుకుంటే ఖచ్చితంగా నీ జ్ఞానాన్ని బట్టి దేవుడు నిన్ను పైకి తీసుకొస్తాడు. దానియేలు అంత వ్యతిరేక పరిస్థితుల్లో చూడండి, జ్ఞానాన్ని బట్టి పైకి వచ్చాడు. రాజ్యంలో నెంబర్ 3 ప్లేస్లో ఉన్నాడు. ఆల్రెడీ సెటిల్ అయిపోయినటువంటి ఆలోచనకర్తలు చాలా ఉన్నట్టు వాళ్ళందరూ దాటుకుని పైకి వచ్చాడు దానియేలు. ఎలాగ దానిలో స్వాభావికంగా జ్ఞానవంతుడా? కాదు. దానియేలు తెలుసు స్వాభావికంగా జ్ఞానవంతుడు కాదని తెలుసు. అందుకే అన్నాడు, నాకు 3 రోజులు టైం ఉండి నేను వెళ్ళి వస్తాను. ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళాడు, షడ్రక్ మెషక్ అబేద్నెగో దగ్గరికి వెళ్ళాడు, ప్రార్థన చేశాడు. మన టైం వచ్చింది, మనం దేవుని అడుగుదాం, లేదా మన ప్రాణాలు పోతాయి, దేవుని అడుగుదాం. ప్రార్థన చేసి దీన్ని బ్రతిమలాడుకున్నారా? ఎందుకని? అది వాళ్ళలో లేదన్న విషయం తెలుసు అని అంటాను. నువ్వు నీ కుటుంబానికి నీకు సంబంధించి కొన్ని కార్యాలు చేసుకున్నావు కదా, నీలో లేదన్న గ్రహింపు ఉందా? నీలో లేదన్న గ్రహింపు ఉంటేనే నువ్వు దేని మీద డిపెండ్ అవుతావు. నాలో ఉంది, నేను ఒక గంట కూర్చొని ఆలోచిస్తే నాకు వచ్చేస్తుంది ఐడియా అనుకున్నావంటే ఖచ్చితంగా నువ్వు ఫెయిల్ అవుతావు. నా వల్ల అవ్వదు, నాకు జ్ఞానం లేదు, నాకు జ్ఞానం కావాలని నువ్వు అడిగితేనే దేవుడు ఇస్తాడు జ్ఞానం. నాకు తెలుసు అనుకున్నాడు దేవుడు కొంచెం కూడా ఆలోచన అవ్వడు. నాకు తెలియదు అనడం అంటే ఎంత గొప్ప అవకాశాన్ని నీ ముందు తెరుస్తుంది తెలుసా. నాకు తెలియదు, నేను తెలుసుకోవాలనుకుంటున్నాను, నాకు తెలియజేయి అని దేవుని అడగటం, లేదు మనుషులు అడిగి తెలుసుకుంటాను. దాంట్లో నీకు ఎన్ని మంచి అవకాశాలు నీకు ఓపెన్ అవుతాయి తెలుసా, డోర్స్ ఓపెన్ అవుతాయి తెలుసా నీకు. మన ముందు నువ్వు చదవనటువంటి కార్యాలకి అవకాశం కేవలం నువ్వు వాళ్ళు అనుకోకపోవడం వల్లే కొన్నిసార్లు నీకు ద్వారాలు తెరవబట్టలేదు. కొంతమంది నీకు సపోర్ట్ చేయొచ్చు, నీకు సపోర్ట్ చేస్తే నీకు సలహా చెప్తారు, కానీ అడుగుతున్నావా వాళ్ళని? తెలిసిన ప్రయత్నం చేస్తున్నావా?
నీకంటే జ్ఞానవంతులు ఎవరు ఉంటే వాళ్ళని అడుగుతున్నావా? మనం అనుకుంటున్నా అడిగింది ఒకసారి అడిగానండి, సరిగ్గా ఏం చెప్పలేదండి. సో ఇప్పుడు నీ జీవితాలు పనంగా పెట్టేసుకుంటావు. అప్పుడు అడిగే వాళ్ళు రెస్పాండ్ అవ్వలేదు, పనంగా పెట్టేస్తాను నీ జీవితాన్ని. గౌరవంగా సెల్ఫ్ రెస్పెక్ట్తో నాశనం అయిపోదామా? సెల్ఫ్ రెస్పెక్ట్తో నష్టపోదామా? అజ్ఞానం చాలా నష్టాన్ని మనకి తీసుకొస్తుంది. అజ్ఞానం చాలా నష్టం. శత్రువులు కూడా తేరు, అంత నష్టం అజ్ఞానం తీసుకొస్తుంది మనకి. అందుకని నేను జ్ఞానం సంపాదించాలన్నప్పుడు వెతకండి. ఎందుకంటే దేవుడు నీ చుట్టూ పెడతాడు. వెతికితే దేవుడు దండిస్తా అంటున్నాడు. ఆశపడి నిజంగా దేవుడిని అడిగి మనందరికీ, మీ అందరికీ చెప్తాను, ఇంకా చాలామందికి నాకంటే ఎక్కువ భౌతికమైన జ్ఞానం చాలామందికి ఉంది మీలో. ఆ జ్ఞానం సంగతి చెప్పట్లేదు, ఆత్మీయ జ్ఞానం కోసం చెప్తున్నాను. ఆ జ్ఞానం సంపాదించుకోవాలంటే ఖచ్చితంగా మీరు దేవునికి ప్రయారిటీ ఇవ్వాలి, దేవుని మీద ఆధారపడాలి, దేవునితో టైం స్పెండ్ చేయాలి, దేవునికి ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసిన తర్వాత నువ్వేదో దేవుని అడిగావో దానికి అనుకూలంగా దేవుడు ఏమన్నా మార్గము సరళం చేస్తున్నాడా, మనుషుల్ని నీకు ఎదురుపరుస్తున్నాడా, లేదా మనుషులు నీతో మాట్లాడతాడు అందులో ఏమన్నా ఉంటుందా, నువ్వు ఆలోచించి తెలుసుకోవడం మీద మైండ్ పెట్టాలి. అంటే నువ్వు జ్ఞానంగా మాట్లాడాలి, సున్నితంగా మాట్లాడాలి, చక్కగా మాట్లాడాలి. అలా మాడితే నీకు ఒక అవకాశం. నువ్వు నిజంగా అయితే దేవుడు ఎవరో ఒక మనుషుల ద్వారా ఖచ్చితంగా నీకు అది ఇస్తాడు, తెలుసా? దానిలో చెప్పాడు, మాలేం లేదు, నువ్వు తెలుసుకోవాలంటున్నావు, దేవుడు నీకు నా ద్వారా ఇచ్చాడు. అది రాజ్యమునకు బెనిఫిట్ చేసింది కానీ దానిలకు యాక్చువల్గా కాదు. దానిలో ఎప్పుడు ఇది నేను చెప్పేస్తా రాజు నాకు ప్రమోషన్ ఇచ్చేస్తాడేమోలే, నా లైఫ్ మొత్తం మారిపోద్దులే, ఆయన తన స్థితిని ఊహించుకోలేదు. రాజు బెటర్గా మారుతాడు కదా. రాజు టెన్షన్ పడుతున్నాడు, రాజు కంగారు పడుతున్నాడు, నేను చెప్తే రాజు టెన్షన్ పోద్దు కదా. సరే, సర్వీస్ ఓరియంటెడ్గానే చూశాడు. నేను వెళ్ళి రాజుతో మాట్లాడడం వల్ల రాజు ధైర్యం పొందుకుంటాడు, నేను వెళ్ళి మాట్లాడడం వల్ల రాజు భయం పోద్ది. కాబట్టి నేను వెళ్ళి చెప్తాను ఆలోచన. అందుకని ఆ దేవునికి జ్ఞానం పవిత్రమైనటువంటిది అన్నాను. అందుకని అందులో స్వార్థం ఉండదు. ఆ జ్ఞానం సంపాదించుకోండి. వ్యతిరేకమైన పరిస్థితుల్లో కూడా మిమ్మల్ని దేవుడు హెచ్చిస్తాడు, తెలుసా? ప్రమోషన్స్ కూడా అలాగే వస్తాయి. ఈ జ్ఞానంతో ప్రమోషన్ సంపాదించాలనుకోకండి. ఎందుకంటే నీకంటే తెలివిగా నీ పైన ఉంటాడు, నేను నొక్కేస్తూనే ఉంటాడు. అంటే జన సామెతం చూస్తారా, ఒకటి తల మనం తంతేనంట, మంటలు తండ్రి కూడా ఉంటాడంట. బేసిక్గా ఖచ్చితంగా ఉంటారు. నువ్వు తెలివిగలవాడే, తెలివితో నువ్వు పైకొద్దామని చూస్తున్నావు, కానీ నీకంటే తెలివిగలవాడు నేను అణచివేయడానికి చూస్తాడు. అప్పుడు అందుకేమంటాను, అందుకని దేవుని మీద ఆధారపడి ఆకర్షణ దేవుని వైపు చూస్తే ఈ శరీర సంబంధమైన దయ్యాల సంబంధం జ్ఞానం అంతటిని నిజంగా పక్కన పెట్టేసి, నిజంగా ప్రభు నీ జ్ఞానం దయచేయి, నీ జ్ఞానంతో నాకెంతో లాభం వస్తుందో దాన్ని పక్కన పెట్టేసి, నేను చర్చికి వెళ్ళడం వల్ల నాకున్న జ్ఞానం వల్ల నేను చర్చికి ఎలా ఉపయోగపడతాను, విశ్వాసం ఎలా ఉపయోగపడతాను, ఇలాగ ఆలోచించుకుంటే కనుక ఆ ప్రాసెస్ గుండా వెళ్తున్నప్పుడు ఎక్కడో ఖచ్చితంగా దేవుడు నిన్ను కూడా పైకి లేపేస్తాడు. కాబట్టి ఆలోచన జ్ఞానము మనకు అంత ఆశీర్వాదకరంగా మారుతుంది. దానిలకు అలా మార్చింది, షడ్రక్ మెషక్ అబద్ధం అలా మార్చింది. ఎందుకంటే వాళ్ళు ఒప్పుకున్నారు. ఆలోచన చెప్పినప్పుడు రాజు మెచ్చుకుంటూ బేస్ అని చెప్పి ప్రమోషన్ ఇచ్చి డబ్బు సంపాదన పొజిషన్ ఇస్తున్నప్పుడు దానిలో అంటున్నాడు, అలా ఇదంతా మా వల్ల కాదు, ఇదంతా దేవుడి వల్ల వచ్చింది, దేవుని దగ్గర నుండి వస్తేనే మేము చెప్పగలిగాం, మాలో ఏమీ లేదు. మాలో ప్రత్యేకమైనది ఏది? ఆ కన్విక్షన్ నిజంగా నీకు ఉందా? నాలో ఏమీ లేదు. 10 మందిని పొగుడుతారు, కానీ అది బుర్రలోకి ఎక్కించుకోవద్దు. అది అలా మంచితనం లేదా వాళ్ళు గుర్తించరు, ఓకే, కానీ ఇంకా నాకు తెలియని ప్రభావ చాలా ఉంది, నేను ఇంకా తెలుసుకోవాలి, నేను జ్ఞానవంతుడిగా ఉండాలి అని ఆశపడండి. నా జ్ఞానం దయచేపడం ఆశపడండి. ఎందుకంటే నేను జ్ఞానం ఉంటే నేను 10 మందికి ఉపయోగపడతాను. దానిలాగా అలాగ ఆలోచించుకోండి. అలా మీరు ఉపయోగపడుతుంటే సర్వీస్ ఓరియంటెడ్గానే ఇతరులకు మేలుకరంగా ఉండడం కోసం ఆలోచించి జ్ఞానంగా మారండి. అందులో పవిత్రత ఉంటే, అందులో మృదత్వం ఉంటే, అందులో సమాధానం ఉంటే ఖచ్చితంగా నువ్వు చుట్టూన్న వాళ్ళకి క్షేమాన్ని ఇస్తుంది, అది నీకు కూడా హెచ్చును తీసుకొస్తుంది. ప్రార్థన చేసి అందరూ తల వంచి కళ్ళు మూసుకోండి.